जलं मुखे मन्महे किमपि तुन्दिलं मह शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपदिव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमामि। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीरामनामवरानने। రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు పుట్టెన్ వానరుడౌచు విక్రమ కళాస్ఫూర్తి నృసింహుండుగా నట్టే దానవహంత వేగగతిలో నా వైనతేయుండే తా చుట్టెన్ వేదములెల్లనశ్వముఖుడై శోకాబ్ధిలో నుండి పై పెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నాయద నిదుదూత ఇది స్వామి రామచంద్ర ప్రభు స్వామి రామచంద్ర ప్రభు। శివాయ గురవే నమః 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 శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ। నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః। జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతార్క్షణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః। సీతారామాంజనేయులైన సదస్సుకు నమస్కారం చేసుకుంటూ ఇవాళ మనం సీతారాం గారి కోరిక మేరకు ఇక్కడ సమావేశమై రామనామ మహిమ చెప్పుకోవాలని వారి కోరిక. చాలా సంతోషం రాముడి గురించి తలుచుకోవడం కంటే కావాల్సిందేమంటే. అయితే రామనామం దీని గురించి భారతదేశంలో చాలా మందికి రామనామం రామకోట్లు రాయడం
రామనామ జప మహిమ చాలా తెలుసు. అయితే ఈ రామ అనే దాని తత్వాన్ని తెలిసి చేస్తే ఉండే శక్తి వేరు. అందుకు మనం ఉరికిన చేసుకుంటే చాలు కదండి, ఎందుకు తెలుసుకోవడం అంటే తెలిసి చేసిన దానికి శక్తి ఎక్కువ అని శాస్త్రం చెప్తున్నది. ముఖ్యంగా ఉపనిషత్తులోనే వీర్యవత్తరం భవతి అన్నారు ఇక్కడ. అంటే తెలిసి చేస్తే బలం ఎక్కువ అన్నారు ఇక్కడ. తెలియక చేస్తే ఏమిటంటే తెలియక చేస్తే ఏం రావాలి అదే వస్తుంది. తెలిసి చేసిన దానికి శక్తి ఎక్కువ, పైగా ఫలం శీఘ్రముగా లభిస్తుంది అన్నారు ఇక్కడ. అందుకే త్యాగరాజస్వామి వారు ఒక మాట అన్నారు, తెలిసి రామచింతనతో నామము అన్నారు. తెలిసి చేసిన దానికి శక్తి ఎక్కువ ఆయనే చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే రామ అనే దానికి అనేక అర్థాలు ఉన్నాయి. రామాయణ చపలాక్షుల పేరు, అంటే స్త్రీలకి సుందరి రమణి రామ అనే అందమైన స్త్రీని రామ అంటారు. కనుక రామ అని ఒక కాముకుడు అన్నాడు అంటే వాడు అర్థం వేరు. రామాయణ బ్రహ్మమునకు పేరు, ఆ మానవ జననాదుల తీరు తెలిసి రామచింతనతో నామము అన్నారు. అది తెలిసి చేసిన దాని శక్తి ఎక్కువ కనుక ఇప్పుడు రామ గురించి తెలుసుకునే ప్రయత్నించారు. పైగా మరొక విశేషం ఏంటంటే ఒక మంత్రానికో నామానికో వ్యాఖ్యానం చెప్పుకుంటూ వింటూ ఉంటే ఆ సమయంలో అనుష్ఠానం చేసిన ఫలితం లభిస్తుంది. కనుక నేను ఇప్పుడు ఏదో చెప్తున్నాను మీరు వింటున్నారని కాకుండా మనందరం రామమంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటున్నాం అనే భావనతో విందాం. ఈ రామ అనే 2 అక్షరాలు ఒక మహామంత్రంగా చెప్పబడుతున్నాయి. ముఖ్యంగా యజుర్వేదంలో సారతారోపనిషత్తు ఉపనిషత్తు ఉంది. ఈ సారతారోపనిషత్తులో రామమంత్ర వ్యాఖ్యానం చేస్తారు. ఈ రాముడి తారక మంత్రం అని పేరిట. తారక మంత్రము అంటే అర్థం ఏంటి ఇది తెలియాలి కదా. మనం కూడా రామ తారక మంత్రం అనడం వ్యవహారంలో ఉంది. రాముడు తారక మంత్ర రూపము అని ఎందుకు అంటున్నారంటే తారకము అంటే మోక్షం ఇచ్చినది అని అర్థం. ఇక్కడ తరింపజేసేది తారకము, సంసారం నుంచి తరింపజేస్తుంది. ఇలాంటి తారక మంత్రాలు వేదములో చాలా చెప్పబడుతున్నాయి. అందులో ఒకటి పంచాక్షరి, అష్టాక్షరి, అదేవిధంగా రామమంత్రము, శక్తి మంత్రము, కొన్ని మంత్రములకు తారక మంత్రములు అని పేరు. అంటే ముక్తినిస్తాయి. పంచాక్షరి గురించి చెప్తూ కూడా నమస్తారాయ నమ శంభవేచ మయోభవేచ అని మనకు మంత్రంలో కనబడుతుంది. పంచాక్షరి తారక మంత్రం, అదేవిధంగా రామమంత్రం కూడా తారక మంత్రము. అయితే రామమంత్రానికి ఉన్నటువంటి విశేషం మనం తెలుసుకుంటే ఎందుకు దీన్ని ఇంత తారక మంత్రం అన్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామనామ విశ్లేషణ. ఇప్పుడు పైగా రాముని యొక్క అవతారంలో 3 విశేషాలు ఉన్నాయట. త్యాగరాజస్వామి అదే చెప్తున్నారు. వేదవర్ణనీయమౌ నామముతో విధిరుద్రాదులకు మేల్మియగు రూపముతో మోద సదనమగు పట్టుచరితముతో మునిరాజవేషయో త్యాగరాజనుత ఎవరికై అవతారమితితో రామయ్య. ఇది ఈ కీర్తనలో ఒక చిన్న చరణంలో రాముడి గురించి ఎంత అద్భుతంగా చెప్పాడో త్యాగరాజస్వామి వారు చూడండి. ఇక్కడ రామమంత్రాన్ని సిద్ధింపజేసుకున్న మహాపురుషుడు గనక, సిద్ధపురుషుడు గనక ఆ మాట అనగలిగాడు ఆయన. ఎందుకంటే రామతారక మంత్రం యొక్క అనుభవం త్యాగరాజు తెలిసింటే మనకు తెలియదు. రాముల్లో 3 లక్షణాలు. ఒకటి రామనామం, రామరూపం, రామచరిత్ర. ఈ 3 మనకు కావాలట. రామనామం మంత్రం, రామరూపం ధ్యానం చేయవలసిన మూర్తి, రామచరిత్ర మనం అధ్యయనం చేసి అనుసరించవలసినటువంటి చరిత్ర. ఈ 3 మన జీవితానికి చాలట. అంటే రామనామాన్ని మంత్రంలా జపించుకోవడం, రామరూపాన్ని ధ్యానం చేసుకోవడం, రామచరిత్రను పారాయణ చేసుకోవడం. ఈ 3 జీవన విధానం అది ఇంకేం కావాలి మనకి. అందుకు ఆ రామనామం యొక్క విశేషం వేదవర్ణనీయమౌ నామముతో చెప్తున్నాడు ఇక్కడ. రామనామం ఎలాంటిదంటే వేదమునందు వర్ణింపబడిన నామం. అందుకే రాముడు పుట్టినప్పుడు పేరు పెట్టిన వాడెవడు? వశిష్ఠులు వారు. పేరు పెట్టినప్పుడు ఎలా పెట్టాడు ఆయన అంటే మళ్ళీ చాలా ఈ మాట తీసుకోవాలి. పేరిడి నిన్ను పెంచిన వారెవరే అన్నారు ఇక్కడ. ఆ పేరు పెట్టి ఎవరు పెంచారు కానీ వాళ్ళకి నమస్కారం అయ్యా అన్నారు ఇక్కడ. పైగా వాల్మీకి అయితే వశిష్ఠుడు పేరు పెడుతున్నప్పుడు ఎలా పెట్టాడంటే ప్రీత్యా హర్షేణ అనే శబ్దంలో వాడతాడు. అంటే పరమానందంతో పేరు పెట్టేటానికి. అంటే వశిష్ఠుడు పేరు పెట్టగలడా అంటే పరబ్రహ్మని ఒళ్ళో పెట్టుకోగానే ఈయనకేం పేరును ఆలోచిస్తున్నాడు. పేరు పెట్టాలంటే 2 సమస్యలు ఉంటాయండి. ఏమి తెలియకపోయినా పేరు పెట్టడం కష్టం, ఎక్కువ తెలిసిన పేరు పెట్టడం కష్టం. ఈయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి వేదములందు ఆయనకు తెలుసు ఋషి కనుక. అయితే ఇప్పుడు ఈ అవతార లక్షణానికి తగ్గ పేరు పెట్టాలి. ఈ అవతార లక్షణానికి తగ్గ పేరు వశిష్ఠుల వారికి భగవంతుడి స్ఫురింపజేశాడు. అంటే రాముడు పెట్టించుకున్నాడు. దేవతకి పేరు పెడితే ఋషి పెట్టాలి, సామాన్యులు పెట్టలేరు. ఋషయో మంత్రద్రష్టారహ అని ఋషులకు నిర్వచనం. ఋషులు తపశ్శక్తితో మంత్రాలను దర్శిస్తారు. అందులో మంత్రదృష్టి అయినటువంటి వశిష్ఠుల వారి పేరు పెట్టాలి. ఎలాంటి పేరు పెట్టారంటే సార సారతర తారక నామము. అది సార సారతర తారక నామం అన్నారు ఇక్కడ. సారం అంటేనే ఎసెన్స్. ఇది ఎసెన్స్ లోకెల్లా ఎసెన్స్ కాదు. సార సారతర వేదాది మంత్రముల యొక్క సారం ఇది. ఇది తారక నామము, దాని పేరు పెట్టాడు. పైగా ఘోరపాతకముల బొబ్బున ఎనచు పేరు. మహాపాతకాన్ని క్షణంలో ధ్వంసం చేయగలిగేటువంటి శక్తి కలిగిన నామం ఇది. ఇంకో మాట అంటున్నారు,
సకల మతములకు సమ్మతమైన పేరు అన్నారు. అన్ని మతాలకి సమ్మతమేట రామనామం అంటే. మరి ఏ దేవతా భక్తుడైనా ఏ మతం వాడైనా రామనామం చేసుకోవచ్చు అని రామనామ విశిష్టతను చెప్తున్నాను చాలీయ. ఇప్పుడు ఆ సకల మంత్రముల సమ్మతం ఎలా అయిందో మనం పరిశీలిద్దాం. రామశబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి, 2 శక్తులు ఉంటాయి, అర్థశక్తి, శబ్దశక్తి. అర్థశక్తి అంటే మీనింగ్, శబ్దశక్తి అంటే ది వైబ్రేషన్ ఆఫ్ ది సౌండ్, అది అంటున్నప్పుడు వచ్చేటువంటి ప్రకంపన. అందుకే మనకి ఇన్ని దేవతానామాలు ఎందుకంటే అవి అంటూ ఉంటే మన లోపల వచ్చే స్పందన మనలో కొన్ని పరిణామాలు కలిగిస్తుంది, ఒక అభివృద్ధిని కూడా కలిగిస్తుంది మనకి. అందుకే రామ అనేటప్పుడు ముందు అర్థశక్తి ఏమిటో చూద్దాం. మీనింగ్ రమణీయత్వాత్ రామ, ఇది రామశబ్దానికి అర్థం. రమణీయమైన వాడు రాముడు అన్నాడు. రమణీయం అంటే మనం తెలుసుకున్న డిస్కషన్ లాగే వెళదాం, పెద్ద సభ కాదుగా. రమణీయం అంటే లోకంలో అందమైనది అర్థం. రమణీయం అంటే అందం. అయితే ఏ అందాన్ని రమణీయం అనాలి, అది కూడా డెఫినేషన్ ఉందండి. అందము, సౌందర్యము, కమనీయము, రమణీయము, లావణ్యము, వేటి డెఫినేషన్స్ వాడుకున్నాయి ప్రత్యేకించి. రమణీయం అని దేన్ని అనాలంటే క్షణం క్షణం ఎన్నవతాముపైతి తదైవ రూపం రమణీయతాయా అన్నారు. క్షణ క్షణానికి నిత్యనూతనంగా ఉండేటటువంటి సౌందర్యాన్ని రమణీయం అన్నట్టు. అంటే మొదటి చూడగానే చాలా బాగుందండి, రెండోసారి చూస్తే బాగానే ఉందండి, మూడోసారి చూస్తే పర్వాలేదండి, నాలుగోసారి చూస్తే ఎనిమాలు చూస్తామండి అనేది రమణీయం కాదు. కనుక అక్కడ నిత్యనూతనమైన ఒకనొక లక్షణం ఉండాలి. ఆ లక్షణం దేనికి ఉంటుందో దాన్ని రామ అనాలి అన్నారు అక్కడ. అందుకే రామకథ చూడండి, ఎన్ని మార్లు మీరు పారాయణ చేసినప్పటికి కూడా విసుగురాదు, ఎన్ని మార్లు విన్నా విసుగురాదు. అలా ఉంటుంది రామకథ. ఎందుకంటే ఆయన రాముడు కనుక, రమణీయమైన వాడు రాముడు. అంటే రామ అంటే అందగాడు, ఇది మొదట అర్థం చేసుకోవాల్సింది. ఎంత అందము అంటే దేంట్లో అందము అని పెద్ద ప్రశ్న. రూపంలో కొందరు అందంగా ఉంటారు కానీ గుణంలో చెప్పలేం. కొందరు గుణము రూపం బాగుంటుంది కానీ జ్ఞానవంతం ఉండదు. కొందరికి 3 బాగుంటాయి కానీ పరాక్రమం ఉండదు. ఒక్కొక్కడు చూడండి, ఇందులో ఏ ఒక్క క్వాలిటీ కనబడినా మనం చాలా గొప్పది అనుకుంటామే, అన్ని క్వాలిటీస్ ఒక దగ్గర ఉండడం అనేది హైలీ ఇంపాసిబుల్, అసాధ్యం. కానీ రామచంద్రమూర్తిలో మనం చూస్తే అన్ని అద్భుతమైనటువంటి రమణీయమైన గుణాలు ఉన్నాయి ఒక్కొక్కటి కూడా. ఆ రమణీయ గుణాల్లో రూప సౌందర్యం రామచంద్రమూర్తి. రూప సౌందర్యం ఎలాంటిదంటే త్యాగరాజస్వామి వెంటనే చెప్పారు, విధిరుద్రాదులకు మేల్మియగు రూపముతో అన్నారు ఆయన. గొప్ప మాట. అంటే ఒక మానవుడి రూపాన్ని దేవతలు ధ్యానించారు. ఎందుకంటే దేవతల దృష్టిలో మానవ ఉపాధులు అసహ్యమే. మనకు అందంగా అనిపిస్తాం కానీ లోపల అందమైన వస్తువు ఒక్కటి లేదు. ఏవి బయట కనబడితే జుగుప్స కలుగుతుందో అవన్నీ లోపల పెట్టి ప్యాక్ చేసిన శరీరం, అంతే కదా ఆలోచిస్తే. కానీ మనకు అందంగా అనిపిస్తుందంటే శరీరం లోపల ఏదో ఒక చైతన్యం ఉంది, దానివల్ల మనకు అనిపిస్తుంది, శరీరం వల్ల కాదు. ఇది తెలుసుకోవాల్సింది. అలాంటి ఒకనొక ఇలాంటి దేహాన్ని దేవతలు ధ్యానించారు. అలాంటిది బ్రహ్మదేవుడు రుద్రుడు కూడా ధ్యానిస్తున్నారు రాముడి శరీరం అంటే. అది మామూలు మానవ శరీరం కాదు, అది దివ్యమంగళ విగ్రహము అని వర్ణించారు. అందుకు రాముడి యొక్క రూప సౌందర్యము, అందం. ఇక రాముడి యొక్క గుణాలు ఉన్నాయే, అలాంటి గుణాలు ఇంకోటి దగ్గర కనబడవు. బహవో దుర్లభాశ్చైవ అంటాడు ఇక్కడ నారద మహర్షి చెప్తున్నాడు వాల్మీకితో. లోకంలో వెతికినా కనబడినటువంటి సుగుణాలన్నీ ఒక చోట రాసిపోస్తే అదే రామచంద్రమూర్తి అన్నాడు. ఎందుకంటే ఆయనకున్నటువంటి సుగుణాల్లో సత్యము, ధర్మము, దానికి తోడు జ్ఞానము, వీటన్నిటినీ తన యొక్క కర్మలో చూపించగలిగే నైపుణ్యము, ఏ సమయంలో ఎలా ధర్మాన్ని మలచాలి, ధర్మ సంకట పరిస్థితుల్లో ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి, ఇవన్నీ కూడా చేసి చూపించిన వాడు రాముడు. చాలామంది చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే ప్రబోధ సమయే సర్వాపై గురవ అన్నాడు ఇక్కడ. చెప్పేటప్పుడు అందరూ గురువులేట, ఆచార సమయంలో తెలిసిపోతుందట. అందుకే విశ్వనాథ వారు ఒక మాట అంటారు, ఈ లోకమున ఇటుల నడుమను చెప్పెడు మనుజులు 1,00,000 కోట్లు, నడిచి నడిపించువాడు లేడు, మహితమో సృష్టి చిరనాటి నుండి శ్రీ రాఘవుడు తక్క చెప్పారు. ధర్మముని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు కానీ చెప్పింది చేసేవాళ్ళు కనబడడం కష్టం. రామచంద్రమూర్తిలో సంపూర్ణమైనటువంటి ధర్మం కనబడుతుంది. అందుకే రాక్షసుడైన మారీచుడే రామో విగ్రహవాన్ ధర్మ అని దండం పెట్టాడు. అందుకు రామచంద్రమూర్తి యొక్క గుణముల్లో ఒకటేమిటి, అన్నీ అందమైన గుణములే. ఇక్కడ మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇందులో ఒక్క గుణం పరిపూర్ణంగా ఉండడం కష్టం. ఉదాహరణకు సత్యం తీసుకుందాం. సత్యం మన దగ్గర ఉందా అంటే అప్పుడప్పుడే అనగలం కానీ ఎప్పుడూ నల్లం. ఒక గుణం ఎల్లకాలం ఉండదు, పరిపూర్ణంగా ఉండదు. అదేవిధంగా సత్యము ఇవన్నీ ఉంటే పరాక్రమం ఉండదు, ఇవి ఉంటే జ్ఞానం ఉండదు. ఇన్ని ఒక చోట కలిగడం కష్టం. అందుకే రాముడు లాంటి పరిపూర్ణమైన మానవుడు భూమి మీద అసలు ఉంటాడా అంటే పెద్ద ప్రశ్నే. ఎందుకంటే పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అనేది మనం మాట్లాడుకోవడానికి బాగుంటుందే తప్ప
భూమి మీద కనబడదు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అనేది. పర్ఫెక్షన్కి ఎవరు చెప్పగలరు ఇక్కడ? ఒక సంపూర్ణమైన మానవుడు కనబడాలి అంటే దేవుడు దిగి రావాలండి. అలా దిగి వచ్చిన దేవుడే రాముడు. ఇది తెలుసుకుంటే చాలు. అదే పరిపూర్ణ రామైన మానవుడు ఎలా ఉంటాడో చెప్పాలంటే పరమాత్మ దిగి రావాలి కనుక పరమాత్మను దిగి వచ్చాడు. అలా దిగి వచ్చాడు కనుకనే రాముల్లో 2 లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఒకటి ఆదర్శతత్వము, ఒకటి ఆరాధ్యతత్వం. రాముల్లో 2 కనబడుతుంటాయి ప్యారలల్గా. ఆదర్శతత్వము అంటే రాముడు చేసినటువంటి ధర్మాన్ని మనం గ్రహించి అనుసరిస్తే ఆదర్శతత్వం, రాముడిని దైవంగా ఆరాధిస్తే ఆరాధ్యతత్వం. ఈ 2 కలిస్తేనే రామావతారం. కొంతమంది ఏమనుకుంటారంటే రాముడు కేవలం మానవుడు, కొందరైతే ఆదర్శ మానవుడు, కొందరు అసలు ఉన్నాడో లేదో పెద్ద డౌట్. వాళ్ళని పక్కన పెడదాం. రామావతారం గురించి 3 మాటల్లో ఒక అద్భుతమైన మాట భరద్వాజ మహర్షి చెప్తాడు. రాముడు ఎలా ఉంటాడు అంటే రామ పిత్రోహ పుత్రభావం రావణాయ మనుష్యత ఋషీణాం భగవద్భావం దర్శయం విచచార. 3 మాటల్లో చెప్పాడు రామావతార రహస్యం. రాముడు తల్లిదండ్రులకు పిల్లలాగే కనబడ్డాట, మన రావణుడికి మాత్రం మనుషుల్లాగే కనబడ్డాట. ఇందులో ఉంది రామాయణం కీలకం అంతా కూడా ఈ ఒక్క శ్లోకంలో పెట్టాడు. రాముడు ఎంత ఎదిగి పరాక్రమవంతుడైనా తల్లిదండ్రులకు మాత్రం పిల్లవాళ్ళకి కనబడతాడు. అంతేగాని ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకైనా సాగుతుంది ఇక్కడ. అలాగా వాళ్ళకి మాత్రం ఎంత చెప్పినా, ఉదాహరణ విశ్వామిత్రుల వారు వచ్చారు, వచ్చి నీ పిల్లాడిని నాతో పంపవయ్యా వనవాసానికి అన్నారు. అన్నప్పుడు జంకేడు ఆయన. ఎందుకంటే ఇంత పిల్లాన్ని ఇప్పుడే పంపించేస్తాడు విశ్వామిత్రుడు వెంట. ఇక్కడ భయంకరమైన రాక్షసుడు, పైకి ఈయనేమైనా పరాక్రమం చేసిన దాఖలాలు ఉన్నాయా, ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయంటే ఎంతవరకు రాముడు ఏం పరాక్రమం చూపించలేదు. చిన్నపిల్లవాడు ఆయన, అప్పుడు ఇంకా 12 ఏళ్ళు. అలాంటప్పుడు ఆయన ఎలా పంపిస్తారండి? పైగా రాముడు నాకు స్నానము, రాముడు నాకు జపంబు ధ్యానము, నీ రాముని బాసి నిరుపోపనయా నిమిషంకు నేను ఉన్నట్ట. ఈ రాముడిని విడిచిపెట్టి నిమిషం కూడా నేను ఉండలేనయ్యా, ఈ రాముడు పంపను ఉంటాడు. వెంటనే విశ్వామిత్రులు ఒక మాట చెప్తారు. అహం వేద్వి మహాత్మానం రావణ్ సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచమే తపసి స్థితా. రాముడంటే ఏమిటో నాకు తెలుసు, ఈ వశిష్ఠునికి తెలుసు, తపస్సులు ఋషులకు తెలుసు అన్నాడు. ఇక్కడ కొంచెం ఆలోచించండి. ఎవడు ముక్కుమోహం తెలియని ఒక మహర్షి మన ఇంటికి వచ్చి తల్లిదండ్రులతోనే మీ పిల్లాడి గురించి మీకు తెలియదు మాకు తెలిసి అంటే ఎవరైనా అవసరం ఒప్పుకుంటారా? విశ్వామిత్రుడు అంతటి వాడు అన్నాడు కనుక దశరథుడు అంతటి వాడు నోరు మూసుకున్నాడు. మరి ఏం చేస్తాం? పైగా ఇందులో మాట అంటున్నాడు, రాముడంటే నాకు తెలుసు, వశిష్ఠుడికి ప్రతిపాదింపబడే పరబ్రహ్మయే రాముడు అని చెప్పడం దాని యొక్క ఉద్దేశం. కనుకనే రాముని యొక్క ఋష్యత్వం ఆ ఋషులకే తెలుసు తప్ప ఇతరులకు తెలియదు. ఇప్పుడు ఈయనున్నాడు దశరథుడు, ఆయనకి ఎంత చెప్పినా విశ్వామిత్రుడు పంపడానికి ఇష్టం లేకపోతే వశిష్ఠుడు 4 చీవాట్లు పెట్టి పంపించాడు. వశిష్ఠుడు చెప్పాడు కానీ పంపాడు కానీ రాముడు అంటే ఏంటో తెలిసి పంపలేదండి ఇక్కడ. ఎందుకంటే వాడి జన్మకి అంటే దశరథుని జన్మకి రాముడు నా బిడ్డ అనుకునే ప్రేమతోనే ధరించిపోతాడు. రామ జ్ఞానం అక్కర్లేదు, రామ ప్రేమ ఉంటే చాలా ఆయనకి. ప్రేమ మంచిది, పాజిటివ్ థాట్. దానితో భగవద్భావం లేకపోయినా ప్రేమభావం ఉంది కనుక పట్టుకున్నది భగవంతుడిని కనుక ఎలాగో ధరించిపోతాడు. ఇంకోటి ఉన్నాడు రావణాయ మనుష్యత. అందుకే రాముడు తల్లిదండ్రులకి పిల్లాడా కనబడుతున్నాడు, రావణునికి మాత్రం మనుషుల్లాగా కనబడుతున్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా రాముడు అంటే మనిషి అనుకుంటున్నట్ట. ఎవరు? రావణాసురుడు. అలా అనుకోకపోతే వాడు ధరించడు. ఎందుకంటే రామావతారంలో పెద్ద చిక్కున్నది. అదేమిటంటే మనుష్యుల చేతుల్లోనే చావాలి. ఎవడు? రావణాసురుడు. ఇది రామావతార రహస్యం చెప్తున్నా, ఇప్పుడు జాగ్రత్తగా వినగలిగితే. రావణాసురుడు వరం ఏంటో మనకు తెలుసు కదా. బ్రహ్మదేవుడు వచ్చి కోరుకోమన్నప్పుడు అతను కోరుకున్నది ఏమిటంటే, నాకు దేవతలతో దానవులతో ఇతర శక్తులతో ఏ ప్రమాదం లేకుండా ఉండాలి అంటూ, నరవానరుల విషయం నాకు భయం లేదన్నట్ట. చూసారా అహంకారం ఎలా ఉంటుందో. అంటే ఇప్పుడు భగవంతుడు మనం ప్రత్యక్షమైతే నన్ను చీమ కొట్టకూడదు, దోమ కొట్టకూడదు అని మనం అడగం. ఎందుకంటే అది కొట్టక్కర్లేదు, కుట్టేలో కూడా మనం కొట్టేస్తాం కనుక చీమ కొట్టకూడదు, దోమ కొట్టకూడదు అని మనం ఎలాగైతే భగవంతుని అడగమో, నరవానరుల చేతుల్లో గురించి ఆలోచించలేదు అసలు. అది వాళ్ళ విషయమే ఆలోచించలేదు ఇక్కడ. అంటే ఆయన దృష్టిలో నరవానరులు ఆఫ్టర్ ఆల్, ఎందుకంటే వాళ్ళకంటే గొప్పవాడు, శక్తివంతుడు. అందుకే తాను ఎప్పుడు తనకంటే పై వాళ్ళ మీద దృష్టి పెట్టుకుంటాడు, అది అచీవ్ చేయాలని చూస్తారు కానీ తనకంటే కింద వాళ్ళ గురించి ఆలోచించాడు. అప్పుడు నరవానరుల గురించి ఎప్పుడైతే ఆలోచించలేదో అది దొరికిపోయింది. ఎంత తెలివైన వాడైనా ఎక్కడో కొంచెం రంధ్రం ఉంటుందండి, అది పట్టుకుని వాడిని దెబ్బ కొట్టచ్చు ఇక్కడ. అందుకు ఎప్పుడైతే నరవానరుల గురించి కూడా అడగలేదో అప్పుడు భగవంతుడు నరుడుగానే కొట్టాలి. అయితే నరుడు మాత్రం ఆయన కొట్టలేడు, ఇది కీలకం. కేవలం మానవుడే అయితే మాత్రం రావణాసురుడు కొట్టలేదు. అందుకే ఆయన బై నేచర్ దానికి శక్తి ఉంది, అందుకే అది అడగలేదు ఆయన. ఇక దేవతలు దానవులు ఎలాగో కొట్టలేరు. ఇప్పుడు ఆయన నరవానరులు కొట్టలేరు, దేవదానవులు కొట్టలేరు. ఇప్పుడు ఏమిటి చిక్కు అంటే, దేవదేవుడైన వాడు
మానవుడిగా అవతరించి కొట్టడానికి అవకాశం ఇప్పుడు వచ్చింది. అందుకే ఇక్కడ పాఠం మనకి ప్రపంచానికి చెప్తోంది రామాయణం, సృష్టిలో దేవిని తక్కువగా చూడకు అని. ఒక కవి విప్లవం ఒక మాట అన్నాడు, అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బుపిల్ల కాదేది కవిత కనర్హం, హీనంగా చూడకు దేన్ని కవితామయమైనోయి అన్నీ అన్నాడు. ఇక్కడ కానీ కొంచెం మారుద్దాం మనం, హీనంగా చూడకు దేన్ని ఈశ్వరమయమైనోయి అన్నీ అని మార్చుకోవాలి. మనం దేన్ని హీనంగా చూడకూడదు, దేని నువ్వు ఆఫ్టర్ ఆల్ అంటావో దాంట్లోంచో కొడతాడు భగవంతుడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఎప్పుడైతే నరవాణులు ఆఫ్టర్ ఆల్ అన్నాడో భగవంతుడు ఆ రూపంలోనే వచ్చాడు. అలాగే ఇంకొక ఆయన ఇంకో రాక్షసుడు ఈ ఆడవాళ్ళ ఆఫ్టర్ ఆల్ అన్నాడు, ఆయన ఆ రూపంలోనూ వచ్చాడు భగవంతుడు. దుర్గాదేవి వచ్చి మహిషాసురుడు కొట్టింది. ఇలా మనం చూస్తుంటే మీ పురాణాలన్నీ రాక్షసులు విజృంభిస్తారు, దేవతలను కొడతారు, దేవతలకు యోమర్రో అంటూ ఉంటారు, వెంటనే విష్ణువు వైష్ణువు దిగొస్తారు. ఇదే కదా మీ పురాణాల్లో ఉన్నది, ఇదే చెప్పింది అడు చెప్పి అని. ఒక ఆయన అన్నాడు, ఎంత చెప్పినా అంత భగవంతుడనే చెప్పడానికి ఇంత తెలుసుకోవాలా అన్నాడు. ఇక్కడ తెలుసుకోవాలి, అది భగవంతుడు అనిపించాలి కదండి, అనుభూతి రావాలి కదా. ప్రకృతిని ఉపాధి దృష్టితో చూడకుండా ఈశ్వర దృష్టితో చూడడానికి సంస్కారం కావాలి. పైగా మీకు ఒక్క చిన్న చిట్కన ఏంటంటే, ఒక్కొక్క రాక్షసుడు కథలను ఒకటి కావు, ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క స్టోరీ. ఈ రాక్షసుల కథలు పురాణాలు రీసెర్చ్ చేస్తే ప్రపంచానికి పనికొచ్చే గొప్ప సబ్జెక్టులు వస్తాయండి. ఇక్కడ ఇలాంటి విషయాన్ని మా సుధీష్ సీతారాం అనే వాళ్ళు దృష్టిలో పెట్టుకుని చెప్తూ ఉంటాం. ఎందుకంటే వీళ్ళు ఆ పని చేయగలరు. ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క స్పెషాలిటీ పరిశీలించండి మీరు. ఎందుకంటే ఒకడు కోరుకున్నట్టు ఇంకోటి కోరుకోలేదు. ఒక్కొక్కడు చావు తప్పించుకోవడానికి ఏదో చావు తెలివితేట, ఒక్కొక్కడిది ఒక్కొక్క తెలివితేట. ఒక ఆయన అంటాడు నరవాణుల గురించి పర్వాలేదు అంటాడు, ఇంకో ఆయన అంటాడు పగలు కాదు రాత్రి కాదు వెలుగు కాదు చీకటి కాదు ఇది కాదు అది కాదు, చాలా గొప్పగా ఆలోచించాను అనుకున్నాడు ఇంకో ఆయన. మీరు పరిశీలించండి. ఇంకో ఆయన ఎవడు నెత్తి మీద చేస్తే వాడు తగలడాలి, ఒక్కొక్క మేధాలు. ఇలా మీరు రీసెర్చ్ చేస్తే వాడు అతి తెలివితేటలకి భగవంతుడు ఇంకోలా వచ్చి కొడుతుంటాడు. కానీ ఇదంతా స్టడీ చేస్తే మనలో పుట్టే వికృతపు ఆలోచనలే రకరకాల రాక్షసుల కథలు. ఇది ఆలోచిస్తే గమనించుకోవచ్చు. ఇక్కడ మొత్తానికి ఆ రావణుడికి మాత్రం నరవాణుల చేతుల్లోని చావు రాసిపెట్టింది కనుక విష్ణువు ఏం చేశారంటే నరుల్లాగే ప్రవర్తించాడు. రావణుడి కండిషన్ వల్ల మనకు ఉపయోగం ఏర్పడింది. ఎందుకంటే భగవంతుడు కేవలం నరుని వలే ప్రవర్తించాడు. ఇక్కడ నరుని వలే ప్రవర్తించినప్పుడు భగవంతుడు కనుక ఒక మహానుభావుడు కానీ ఒక ఉపాధి తెలిస్తే దాని పెర్ఫెక్షన్ చూపిస్తాడు ఆయన. ఇది తెలుసుకోవాలి. అందుకు నరుడిగా ప్రవర్తించినప్పుడు నారాయణుడు కనుక నరుడు ఎలా ఉండాలో అంత పెర్ఫెక్ట్గా ఉన్నాడు ఆయన. దాన్ని బట్టి నరుడి మీద మనకు వచ్చింది ఎలా ఉండాలో. అయితే ఇందాకే మీరు అన్నారు కదండి, పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అనేది ఇంపాసిబుల్ అని. అటువంటిప్పుడు రాముడు పరిపూర్ణ మానవుడే మన ముందు కనబడుతూ ఉంటే మనం ఆయన స్టడీ చేస్తే మన పరిపూర్ణంగా కాగలమా? ఎలాగో కాలేమన్నప్పుడు ఇంకెందుకండి అని క్వశ్చన్ వేస్తే మనకు 100 మార్కులు పేపర్ కనబడితే కష్టపడి రాస్తే 30 మార్కులైనా వస్తాయి. కనుక 100 మార్కులు ఫుల్ మార్క్స్ అయితే మనం కష్టపడి రాస్తే 30 మార్కులు వస్తాయి. మన ముందే 30 మార్కులు కొడితే 3 మార్కులు దొరుకుతాయి. కనుక ఆదర్శంగా తీసుకోవాల్సింది 100 మార్కులు వాడిని కానీ 30 మార్కులు వాడిని కాదు కదా. అందుకు పరిపూర్ణ మానవుడైన రాముడిని మనం ఆదర్శం తీసుకుంటే కనీసం అరపూర్ణులమైన అయ్యే అవకాశం ఉంది. అందుకు ఆ పరిపూర్ణ మానవుడు నిరంతరం మనం చింతన చేస్తూ, ఎందుకంటే గొప్ప విషయాన్ని చింతన చేస్తుంటే హృదయం గొప్పదవుతుందండి. ఇది ఒక్కటే సూత్రం. ఎందుకు నిరంతరం భగవత్ చింతన చెయ్యాలి అంటే భగవంతుడు ఒక పరిపూర్ణం, ఒక పవిత్రత, ఒక నిర్మలత్వం, ఒక స్వచ్ఛత్వం, ఒక ఉత్తమత్వం, ఈ దివ్య గుణాల కలయిక భగవంతుడు. అందుకే గాడ్ అంటే ఏమిటో మహానుభావుడు స్వామి వివేకానంద ఒక మాటలో చెప్తాడు, ఎంబాడిమెంట్ ఆఫ్ పాజిటివ్ థాట్స్ అండ్ డీడ్స్ అంటాడు మహానుభావుడు. పాజిటివ్నెస్. కనుక నిరంతరం ఆ చింతన చేస్తుంటే మనకు తెలియకుండా మనలో అది కలుగుతుంది. అందుకే భగవద్గీతను శ్రవణం చేయడం, మననం చేసినప్పుడు మన కనెక్టివిటీ ఒకటి ఏర్పడుతుందండి. ఇక్కడ వినాలి, శ్రద్ధగా శ్రవణం చేయాలి. చెప్పేవాడికే కదా, వినేవాడికి ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఎందుకంటే 10 అంటే 10:30, 10:30 అంటే 11:30 అంటే భోజనానికి వచ్చారో ప్రవచనానికి వచ్చారో కూడా అర్థం కాదు. శ్రద్ధ అనేది కనబడాలి కదా. ఇక్కడ శ్రద్ధతో వింటే మాత్రం అనుబంధం ఏర్పడుతుంది మనకి. ఆ ఏర్పడి మనస్సు ఆ సమయంలో తాదాత్మ్యం చెందుతుంది. ఉదాహరణకు మీ చేత్తో కర్పూరం పట్టుకున్నారు, కొంతసేపటి కర్పూరం పారేసిన వాసన ఉండిపోతుంది. అలాగా భగవత్ చింతన మనం చేస్తూ ఉన్నప్పుడు మనస్సులో సంస్కారాలు వ్యాపిస్తాయి. అందుకే ఎప్పుడు కూడా ఉత్తమమైనటువంటి కళ్యాణ గుణములు కలిగిన మహాత్ముల చరిత్రలు వింటూ ఉండాలి, శ్రవణం చేయాలి. అలాంటి సాక్షాత్తు నారాయణుడే మహాత్ముడై దివ్య గుణములు చూపించాడు ఇక్కడ. కానీ రావణుడికి ఏమిటి కండిషను? నరవాణుల చేతుల్లోనే చావు ఉంది కనుక ఎవరు ఎన్ని చెప్పినా రాముడు మానవుడే అనుకుంటున్నట్టు రావణాసుడు. అప్పుడు విభీషణుడు కొంత సూచన చెప్పాడు, అయ్యా ఇక్కడ సామాన్యుడు కాడు, మహాత్ముడు, ధర్మమూర్తి, జాగ్రత్తగా ఉండు, సీతమ్మను అప్పగించని చెప్పాడు. అనేది విభీషణుడు వెళ్ళలేదు. దానితో మాల్యవంతుడిని రావణుడు తాతగారు ఆయన అంటాడు, నాకు అనిపిస్తోంది చాలా మంది చెప్తున్నారు, నువ్వు కొంచెం ఆలోచించు,
ఈ రాముడు సామాన్యుడు కాడు. లేకపోతే ఒక్కడు 14,000 మంది రాక్షసులు ఒంటి చేత్తో కొట్టాడంటే సామాన్యుడు అవుతాడా? అతను చేసినటువంటి ఘనకార్యాలు ఒక్కసారి ఆలోచించు. నేను చాలా విన్నాను ఆయన గురించి. పైగా ధర్మమూర్తి, అటువంటి స్వామిని విష్ణువు అనుకుంటున్నాను. కాబట్టి నువ్వు యుద్ధం విరమించుకో అని యుద్ధాన్ని ముందు చెప్తాడు మాల్యవంతుడు. చెప్తే రావణాసుడు అంటాడు, నువ్వెన్ని చెప్పు, బహుశా విష్ణువే కావచ్చుగాక, నా మనస్సు మారదు, స్వభావం దురతిక్రమ, నన్ను రెండుగా చీల్చినా నా స్వభావం మార్చుకొని అన్నాడు. ఎందుకంటే పోయే దారి ఉన్నప్పుడు స్వభావం ఎక్కడ మారుతుందని ఇక్కడ. అందుకోసం మహాభావుడు రావణాసురుడికి ఎవరు ఎంత చెప్పినా ఆయన మానవుడే అనిపిస్తున్నాడు. ఎందుకంటే అలా అనుకుంటే కనబడి చావడు. ఆయన నారాయణ అనిపిస్తే ఇంకా దేవీజీలో ఒకటి కనుక దండం పెడుతూ కూర్చుంటాడు. అక్కడ దండం పెడుతూ కూర్చుంటే చావడు. అందుకే అతను చావడం కోసం నరుడు అనుకుంటే, దేనికి చేతకాని వాడు అనుకుంటే కానీ అప్పుడు అతను యుద్ధం చేయలేడు. అందుకే ఆయనకు మాత్రం నరుడుగానే కనబడ్డాట. కనుక తల్లిదండ్రులకు పిల్లాడుగాను, రావణుడికి నరుడుగా కనబడ్డాడు. ఋషీనాం భగవద్భావం, మూడవ మాట ఇక్కడ చెప్తున్నాడు. ఋషులకి మాత్రం భగవంతుడిగా దర్శనమిచ్చాట రామచంద్రమూర్తి. ఎందుకంటే ఋషులు అంటే ద్రష్టలని ఇందాకే చెప్పుకున్నాం కదా. మనం చూసేది మామూలుని, ఋషి చూసేది ఆంతర్యాన్ని. అందుకే మన శరీరాన్ని చూస్తాం, ఋషులు జీవుణ్ణి చూస్తారు, జీవుడి తపస్సును చూస్తారు, జీవుడి సంస్కారాన్ని చూస్తారు. అందుకే రాముడిగా కనబడుతున్న వాడిలో ఉన్న నారాయణుని ఋషులు చూశారు. అందుకే ఆ రామరూపంలో వచ్చిన నారాయణుడు నరుడిగా ప్రవర్తిస్తున్నప్పటికీ నారాయణుడని తెలిసిన ఋషులే దగ్గరుండి ఈ నారాయణుడిని ఆ రావణుడిగా పంపించారండి. ఒక్కొక్కరు 1 by 1 అలా జాగ్రత్తగా చూడండి. అదే రామకథ అంతా విశ్వామిత్రుడితో ప్రారంభమయ్యాక ఇక అరణ్యవాసానికి వెళ్ళాక అక్కడ భరద్వాజుడు, శరభంగుడు, సుతీక్ష్ణుడు, అగస్త్యుడు వీళ్ళందరూ డైరెక్షన్స్ ఇస్తారు. ప్రతి వాళ్ళు ఇక్కడికి వెళ్ళు, ఇక్కడ ఆశ్రమం పెట్టుకో, అక్కడికి వెళ్ళు, ఇలాగే చూపిస్తారు. ఋషులు ఎలా చెప్తే అలా నడుచుకున్నాడు రాముడు. దీన్ని బట్టి మనకు ఒక ఆదర్శం చూపిస్తున్నాడు. ఋషులు ఎలా చెప్తే అలా నడుచుకోండి అని. ఇక్కడ మొత్తం రాముడి నడకంతా ఋషులు ఏమి చూపిస్తే అది. ఏష పంథా మమోద్దిష్ట, ఈ మార్గం నేను చెప్తున్నాను వెళ్ళు అంటాడు విశ్వామిత్రుడు. అలాగే భరద్వాజుడు. ఇది రామాయణంలో కనిపెట్టవలసిన రహస్యం అది. ఋషులు ఎలా చెప్తే అలా నడిచేట రాముడు. అంటే ఋషులు ఎలా చెప్తే అంటే ఋషులు ఏ ధర్మాలు చెప్పారో ఆ ధర్మాలను మనం అనుసరించడమే మంచిదని రాముడు మనకు చూపించినటువంటి ఆదర్శం. చిట్ట చివరి రావణ వధకు ముందు కూడా అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్యుడు ఇవ్వడం, అది కూడా ఋషులే. అది రామాయణం అంతా ఋషులు నడిపిన త్రోవే. రాముడు ఋషులు చెప్పినట్టే నడిచాడు. ఎందుకంటే రాముడిలో నారాయణత్వాన్ని ఆ రావణాసురుడు డైరెక్ట్ చేసి పంపించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా. అందుకు రాముడిలో 3 కోణాలు ఇప్పుడు మనం చూసాం. రాముడిని పిల్లాళ్ళ చూసుకున్న వాళ్ళు కొందరు, మానవుళ్ళ చూసిన వాళ్ళు కొందరు, దేవుళ్ళ చూసిన వాళ్ళు కొందరు. ఇప్పుడు మనం ముగ్గురులో ఏ కేటగిరీకి వెళ్ళాలి ఆలోచించుకోండి. రాముడు మానవుడే అంటే మన మధ్యలో వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. రావణాసుడి కేటగిరీ అంటే రాక్షస బుద్ధి అనమాట. ఇక్కడ రాక్షసులు ఎంత చెప్పినా రాముడు మానవుడే అనిపిస్తాడు, దాని అర్థం ఇక్కడ. కనుక మన ఋషులకు కాకపోయినా ఋషులు చెప్పినట్లుగా రాముడిలో ఉన్న 2 కోణాలు మనం చూడాలి. ఆదర్శమైన మానవ ధర్మాన్ని, ఆరాధ్యమైన మాధవతత్వాన్ని తెలుసుకుని రాముని ఆరాధన చేయాలి. అందుకే రామారాధన చేసినప్పుడు ఎలా చేయాలో మా త్యాగయ్య చెప్తున్నారు అక్కడ. ఒకటి, రామనామం మంత్రం చేసుకో, రామరూపాన్ని ధ్యానం చేసుకో. రామరూపం సామాన్యం కాదయ్యా, అది విధి రుద్రాలు. బ్రహ్మ రుద్రుడు ధ్యానం చేస్తాడు రామమూర్తిని. అంటే ఎంత దివ్యమంగళ విగ్రహం అది. ఆ దివ్యమంగళ విగ్రహం అంటే మనం హనుమంతుడు చెప్పాలి రాముడు ఎలాంటి వాడు. సీతమ్మ అడుగుతుంది సుందరకాండలో రాముడు ఎలాంటి వాడు. గుర్తుందా? 2 ఏళ్ల క్రితం చెప్పుకున్నాం. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప దాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే అని వర్ణించాడు. ఇక్కడ ఆ రాముడి సౌందర్యాన్ని వర్ణిస్తాడు. ఈ రాముడు మామూలు మానవుడు కాడు, అతని దివ్యమంగళ విగ్రహం. అందుకే 96 అంగుళాలతో ఉన్నటువంటి రామచంద్రమూర్తి అంటే 8 అడుగుల ఆజానుబాహుడు రామచంద్రమూర్తి. అలాంటి విగ్రహం ఎవరికి ఉంటుందయ్యా అంటే సాముద్రిక శాస్త్రం చెప్తోంది ఇక్కడ. షణ్ణవత్యంగుళీ దేహ సపుమా దివౌకస. సాక్షాత్ భగవంతుడైతే అవతరించిన స్వరూపం అలా ఉంటుంది కదా. అందుకే రాముని యొక్క స్వరూపము అంత దివ్యమైనది. సర్వసాముద్రిక శాస్త్రం తెలిసి హనుమంతుడు వర్ణించాడు రాముని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని. అందుకే హనుమంతుడు రాముడిని చూడగానే కిష్కింధకాండలో ఒక్క మాటలో రాముడు అంటే ఏమిటో చెప్తాడండి. రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంసిత వ్రతౌ అంటాడు ఇక్కడ హనుమంతుడు. రాజ ఋషి దేవ 3 లక్షణాలు ఉన్నాయి రాముడిలో. రాజ అంటే అద్భుతమైనటువంటి సూర్యవంశంలో ఉద్భవించాడు కనుక క్షత్రియోచితమైన రమ్యమైనటువంటి విగ్రహం ఉంది, అది రాజలక్షణం. తర్వాత ఋషి లక్షణం ఉంది రాముడిలో. ఋషి వంటి వాడు రాముడు. అది త్యాగరాజ స్వామి మునిరాజవేషియో త్యాగరాజనుత అన్నారు ఇక్కడ. సాధారణంగా ఇక్ష్వాకు వంశంలో రాజర్షులు ఉన్నారు, రాముడు ఋషిరాజు. రాముడు ఋషి. ఋషి అంటే ఎవరు ఇది కూడా తెలుసుకోవాలి కదా. ఋషి అని ఎవరిని అనాలి అంటే రాముడే ఋషి అని ఎవరిని అనాలో చెప్పాడు. కైకేయితో చెప్తాడు ఈ మాట. విద్ధిమా ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం.
ధర్మ అర్థ కామాలు ఈ 3 లోకంలో అందరికీ తెలుసు కదండి. ఇందులో చివరి 2 గురించి ఉపన్యాసాలు అక్కర్లేదు, పొద్దుటి నుంచి వాటి కోసమే తాపన. ఏమిటవి? అర్థకామాలు. పొద్దుటి నుంచి వాటి కోసమే. కావాలంటే ధర్మాన్ని అటకెక్కించేనా 2 సంపాదిస్తాం. కొందరంటే అంత ధర్మాచరణ సమయం లేదండి, అర్థకామములే సంపాదించేది అని తర్వాత ముంచేస్తాయి. ధర్మం లేదు అర్థకామం. అందుకే ధర్మం ముందు చెప్పి అర్థకామాలు తర్వాత చెప్పారు జీవితంలో. అది ధర్మం పునాది, అర్థకామాలు భవంతి. ధర్మం ఇప్పుడు అక్కర్లేదు, అర్థకామాలంటే ప్రస్తుతం కట్టు, తర్వాత కూలిపోతుంది. అది చెప్తున్నారు ఇక్కడ. అందుకే అర్థకామ సంపాదన కోసం ధర్మత్యాగం చెయ్యరాదు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఒక్కొక్కప్పుడు ధర్మార్థకామాలు 3 సమకూడుతుంటే అది భాగ్యం. కొందరు ధర్మము అర్థము కామం 3 కలిసి వస్తూ ఉంటాయి, భాగ్యం. ఒక్కొక్కప్పుడు ఈ 3 ఏదో ఒకటే ఎంచుకోని ప్రమాదం ఏర్పడుతుందండి. చూడండి, లోకంలో మనకి అర్థకామాలు గొడవే ఆలోచిద్దాం. కొందరు అర్థ సంపాదనతో కామాన్ని త్యజించేస్తారు, కొందరు కామ సంపాదనతో అర్థాన్ని త్యజిస్తారు. ఉదాహరణకి డబ్బు సంపాదించాలని తపనతో పొద్దున్న 4కి 5కి వెళ్ళి బయలుదేరడం, ఎప్పుడో అర్ధరాత్రి 1 గంటకు వచ్చి పడుకోవడం. దీనితో వాడికి ఏంటి? సరిగ్గా భోజనం ఉండదు, సరిగ్గా లోకల్లో అటు ఇటు తిరగడం ఉండదు, డబ్బు మాత్రం వస్తుంటుంది, సుఖపడటం లేదు. అంటే వీడెవడు? అర్థం కోసం కామాన్ని త్యజించాడు. మరికొందరు ఉంటారు, వాళ్ళు కామం కోసం అర్థాన్ని త్యజిస్తారు. తండ్రో తాతో సంపాదిస్తుంటుంది, 10 రూపాయలు సంపాదిస్తాడు, 1000 రూపాయలు క్రెడిట్ కార్డులతో ఖర్చు పెడుతుంటాడు. దీనితో వీడు ఏం చేస్తున్నాడు? కామం కోసం అర్థాన్ని త్యజించాడు. ఇలా లోకంలో చూస్తుంటాం. ఇది ప్రమాదం, అది ప్రమాదం. అర్థకామాలు జాగ్రత్తగా సంపాదించుకుంటూ వెళుతూ ధర్మం పక్కన పెట్టుకుంటే, అంటే ధర్మబద్ధమైన అర్థం, ధర్మబద్ధమైన కామం సంపాదిస్తే వ్యక్తికి క్షేమం, సమాజానికి క్షేమం. ఇదే భారతదేశం ప్రపంచానికి చెప్పే అద్భుతమైనటువంటి అంశం. ఇదే మనం విస్మరిస్తున్న అంశం ఇక్కడ. అందుకు ధర్మాన్ని పక్కన పెట్టి సంపాదించాల్సినంత అర్థకామాలు ఏమీ లేవండి. ధర్మాన్ని పక్కబెట్టి కోట్లు సంపాదించే కంటే ధర్మంతో రూపాయి సంపాదించినా అది మనకు క్షేమం కలిగిస్తుంది. ఇది భారత జాతి ప్రపంచానికి చెప్పిందని మనం చెప్పగలిగితే ఈ ఆశపోతుతనం, ఆందోళన, అశాంతి, ప్రస్తుతం సమాజంలో చూస్తున్నటువంటి అన్రెస్ట్, అసంతృప్తి తగ్గుతుంది. కేవలం అసంతృప్తి అనే రోగం పట్టుకుంది ఆధునిక సమాజానికి. దానివల్ల వస్తుంది వేదన అంతా కూడా. మొత్తానికి అర్థకామ ధర్మాల్లో అర్థం కోసం కామం, కామం కోసం అర్థం త్యాగం చేసేవాళ్ళు కనిపిస్తారు, అర్థకామాల కోసం ధర్మాన్ని త్యాగం చేసేవాళ్ళు కనిపిస్తారు. కానీ ధర్మం కోసం అర్థకామాలు కూడా ఎవడు త్యజిస్తాడో వాడిని ఋషి అంటారు. అందుకే నన్ను ఋషి నన్ను తెలుసుకోని కైకేయితో చెప్పాడు ఆయన అరణ్యవాసానికి వెళ్లే ముందు. విద్ధిమా ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. అందుకే ఈ 3 చాయిస్ ఏదంటే ధర్మానికే చాయిస్ ఇస్తున్నాడు. అందుకే నాకు పట్టాభిషేకం లేకపోయినా, రాజ్యం లేకపోయినా అర్థ ధర్మాన్ని నేను వహించి ఉంటానన్నాడు. అందుకే రామచంద్రమూర్తి ఋషి, ఋషుల్లో మళ్ళీ రాజు. అందుకే రాముడు రావణ సంహారం చేసేటప్పుడు కూడా ఏ వేషంతో చేశాడు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. నారచీరలు కట్టుకుని, జడలు కట్టుకుని యుద్ధం చేశాడు, కిరీటం పట్టుకుని కవచాలు వేసుకుని చేయలేదు. అంటే మునిగానే తిరిగి రాజత్వం చూపించాడు. ఆ చేతిలో కోదండం ఏమిటి? వేషం చూస్తే ఋషి వేషం. అది ఋషి వేషంలో ఉంటూ కోదండాన్ని పట్టుకున్నట్టు. ఇంకా లోతుగా దర్శించాలే కానీ సమయం లేదు. కానీ ఆ ఋషి వేషం దత్తాత్రేయ తత్వంలో చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే రాముడు దత్తాత్రేయ తత్వం కలిసి కలబోసుకున్నటువంటి పరాక్రమ స్వరూపం. రహస్యం సూచనగా అందించారు. ఏ భక్తులు అందుకున్న చాలు. రామోపాసన, దత్తోపాసనతో శక్తివంతమైనది, సామాన్యం కాదు ఇక్కడ. మొత్తానికి రాముడు కేవలం ఋషి. ఋషి అంటే వైరాగ్య సంపన్నుడు. జ్ఞాన వైరాగ్యములతో ధర్మమునందు నిలబడి జీవించేవాడెవడో అతడు ఋషి. రాముడు ఆ విధంగానే జీవించాడు. కానీ క్షత్రియ ధర్మంగా లోకరక్షణ కోసం పరాక్రమాన్ని చూపించాడు. రెండింటి కాంబినేషన్ అది. అందుకే రామచంద్రమూర్తి మునిరాజవేషి. మొత్తం అవతార రహస్యాన్ని 4 మాటల్లో చెప్పిన మహానుభావుడు త్యాగయ్య. అంతేకాదు రామచరిత్ర లక్షణం చెప్తున్నాడు ఇక్కడ. మోద సదనమవు పట్టు చరితము. మోద సదన అంట. రామకథలో ఆనందం ఉంది. ఆనందం కోసమే ఏ కథనే వింటాం కదండి. మనం టీవీ సీరియల్స్ చూసేది కూడా దానికోసమే. కానీ ఏదైనా స్టోరీ మనం చూస్తున్నామంటే ఆనందం కోసమే. మోద సదనము. లేకపోతే ఇంకా దేనికి? దాంతో అనుభూతి కావాలి, రసానుభూతి కావాలి. అందుకే కళ, ఒక రూపకం, ఒక నాట్యం, ఇవన్నీ మనం చూసేది రసానుభూతి కోసమే. అలాగే రామాయణం కూడా, రామకథ కూడా అలాంటి ఆనందం ఇస్తుంది. ఆనందం ఇచ్చే చాలా కథలు ఉన్నాయి కదండి. రామకథేనా అంటే చివరికి ఒక మాట చెప్తున్నాడు, పట్టు చరితము. పట్టు అంటే దృఢత్వం, పటుత్వం. ఆ పటుత్వం కావాలి. అదేమిటంటే ధర్మపటుత్వం కలిగిన ఆనంద చరిత్ర రామచరిత్ర. రామచరిత్ర అంటే ఏమిటో ఒక్క మాటలో త్యాగయ్య అంత చక్కగా ఇచ్చాడు. మోద సదనమగు పట్టు చరిత్రతో. ఇప్పుడు ఈ కీర్తన మళ్ళీ ఒక్కసారి చూడండి. వేదవర్ణనీయమో నామముతో విధిరుద్రాదులకు మేల్మియగు రూపముతో మోద సదనమగు పట్టు చరితముతో మునిరాజవేషయో త్యాగరాజనత ఎవరికై అవతారం. అంతే. రామావతారం అంతా ఒక కీర్తనలో పెట్టిన త్యాగయ్యకి నమస్కారం చేసుకుందాం. క్లుప్తంగా రామాయణం అంతా అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు రామ అన్న మాటకు అర్థమేం చెప్పుకున్నాం? రమణీయమైన వాడు, అందమైన వాడు,
దేంట్లో అందము అంటే ఫలానా దాంట్లో అని చెప్పకుండా అందమైన వాడు అంటే అన్నింటిలోనూ అర్థం. లేకపోతే రూపంలో అందమైన వాడు, అందుకే నయనాభిరామ, గుణాభిరామ, లోకాభిరామ ఇన్ని చెప్తున్నా అన్ని విధాల రాముడే. అందుకు రామచంద్రమూర్తిలో సర్వ విధమైన రమణీయతలు ఉన్నాయి కనుక రాముడు. ఇది ఒక అర్థం. రెండవ అర్థంలో ఇందాక చెప్పారు, రాముడు రమణీయం అంటే ఆనందం కలిగించుట అని గొప్ప మాట చెప్పారు. రమయతి ఇది రామ, ఆనందము కలిగించువాడు, ఇది ఒక అర్థం ఉంది. అందుకే రాముడు అంటే ఏమిటో మళ్ళీ జాగే మాటలు తీసుకోవాలి. జగదానందకారక జయ జానకి ప్రాణనాయ, ఒక్క మాటలో చెప్పారు రాముడు అంటే ఏమిటో. ఇది మామూలుగా వాడిన పదం కాదండి, వ్యాఖ్యానం. సర్వ ప్రపంచానికి ఆనందం కలిగించడానికి వచ్చేట రాముడు. అందుకే రామకథ ఒక చిన్న మాటలో మొత్తం రామాయణాన్ని క్లుప్తంగా ఒక్కసారి చూద్దాం. రావణుడు అనే పేరుకి అర్థం చూస్తే, రావణుడికి అసలు పేరు మాత్రం దశకంఠుడు, వాళ్ళ అమ్మ పెట్టుకున్న పేరు దశకంఠుడు. మొత్తం రామాయణం ఇప్పుడు ఒక చిన్న మాటలో చెప్పేసుకుందాం. లంకలో ఉన్నాడు రావణాసురుడు, వాడికి తమ్ముడు ఉన్నాడు. ఎవరైనా కొందరు విభీషణుడు అన్నాడు, కొందరు కుంభకర్ణుడు అన్నాడు. ఎవరు గుర్తొచ్చారు మహాత్ములు. ఇద్దరు తమ్ముళ్ళు ఏం చేస్తున్నాం, ఇద్దరు తమ్ముళ్ళే. ఈ ముగ్గురు ఉన్నట్ట ఒకే లంకలో. ఇప్పుడు ఆలోచించండి, దీని సాధన పరంగా అది తీసుకోవాలి. చూడండి, మన లోపల కూడా 3 ఉన్నాయట. మనలో అందరిలో ఉందండి. నాకు తెలుగు రాదు బాబు అని అన్నం మనలోనూ ఉంటుంది, అందరిలోనూ ఉంటాయి 3 గుణాలు, సత్వ రజస్తమో గుణాలు. ఇది మొత్తం ఈ సత్వరజస్తమో గుణాలు అనేటువంటి కథే రామాయణం. ఇందులో రజోగుణం గాడు రావణాసురుడు, తమో గుణం గాడు కుంభకర్ణుడు. ఇప్పుడు నేను చెప్పక్కర్లే, మీకే తెలిసిపోతుంది. రజోగుణానికి ఒక లక్షణం ఉంది, భగవద్గీత చెప్తుంది, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని. రజోగుణం వల్ల కోపము కామము ఈ 2 కలుగుతుంటాయండి. ముందు కామం అంటే ఫలానా వస్తువు కావాలి అని, దాన్ని ఎలాగైనా సాధించాలి. కుదిరినా కుదరకపోయినా అధర్మంగానే సాధించాలి, ఏదో ఒకటి. ఎలాగో అలాగ ధర్మమో అధర్మమో నాకు అనవసరం, ఎలాగైనా కోరిక తీర్చుకోవాలి. ఇది కామం యొక్క లక్షణం. తీరకపోతే క్రోధం, ఎవరైతే దానికి అవరోధం కలిగిస్తున్నారో వాళ్ళ మీద కోపం. ఈ కామక్రోధాలు రజోగుణం పెరిగిపోవడం వల్ల చేస్తుంటాయి. ఇది ఇక తమో గుణం ఉంది, వాడు ఒకటే. తమో గుణం వల్ల ఏమొస్తుంది అంటే నిద్ర, బద్ధకం, కునికిపాటు, విషయం చెప్తే అర్థం కాకపోవడం, ఇవన్నీ తమో గుణ లక్షణాలు. సత్వగుణం మరొకటి ఉంది, అది కూడా ఉంటుందండి అందరిలో. సత్వగుణము అంటే సత్వా సంజాయితే జ్ఞానం. సత్వగుణం ఉండడం వల్ల ఒక విషయం అర్థమవుతుంది, ఆనందించగలం. ఇది ప్రతి వారిలో ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పే రామాయణం అర్థం కాకపోయినా మీరు మ్యాథమెటిక్స్ ఏదో చదివారు, ఇక్కడికి వచ్చాను, లేకపోతే టీవీ సీరియల్ అయినా అర్థమవుతుంది కదా. ఆ అర్థం అవ్వడం అనేది సత్వగుణం ఉంటే వస్తుంది. ఇది కామన్ అందరిలో కూడా. అర్థం అవ్వడం, ఏ విషయమైనా అర్థం కావాలంటే అప్పుడు సత్వగుణం లేవాలి. అంతేగాని మాస్టర్ మ్యాథమెటిక్స్ చెప్తున్నారు, మనం నిద్రపోతున్నాం అంటే తమోగుణం వచ్చేది, అప్పుడు ఎక్కలేదు కానీ సత్వగుణం డెవలప్. అందుకే మానవుడు సత్వగుణం డెవలప్ చేసుకుంటూ ఉంటే జ్ఞానం పొందుతూ ఉంటాడు, ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ. సత్వగుణం వల్లే జ్ఞానం వస్తుంది అని అడిగాడు. లౌకిక జ్ఞానం కానీ, పారలౌకిక జ్ఞానం కానీ, పారమార్థిక జ్ఞానం కానీ. జ్ఞానం ఒకటి, ఆనందించడం ఒకటి. ఒక విషయాన్ని మనం ఆనందిస్తున్నామని సత్వగుణం అప్పుడు లేస్తుంటా. అది ఇది తెలుసుకుంటే చాలు. ఈ 3 గుణాలు ప్రతి వారిలో ఉంటాయి. సత్వగుణం ఎవరిలో ఎక్కువగా ఉంటుందో వారికి జ్ఞానము, ఆనందము, మంచి పని చేయాలనే బుద్ధి కూడా పుడుతుంది. సత్వగుణం వల్ల మంచి పని చేయాలని బుద్ధి పుడుతుంది. మనకు మంచి దానం చేయాలనిపిస్తుంది, అప్పుడు సత్వగుణం ఉంది. మరుసటి రోజు పోయింది, సత్వగుణం పోయిందని అర్థం. కనుక మనకు సత్వగుణము ఉంటుంది, రజోగుణం ఉంటుంది, తమోగుణం 3 ఉంటాయి మనలో. సత్వగుణం ఉంటేనే మీరు ఇక్కడి దాకా వచ్చారు. నేను భోజనం చేయడానికి వచ్చిన వాళ్ళ గురించి చెప్పట్లేదు, రామకథ వినడానికి వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను. సత్వగుణం ఉంటేనే రామకథ వినాలని బుద్ధి పుడుతుంది, సత్వగుణం ఉంటేనే భాగవతం వినాలని బుద్ధి పుడుతుంది, సత్వగుణం ఉంటేనే భగవంతుని తలంచుకోవాలని, ఒక ధర్మం చేయాలని, మంచి చేయాలని బుద్ధి పుడుతుంది. సత్వగుణం వల్ల సద్గుణాలు వస్తాయి, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. రజోగుణం వల్ల ఇందాక చెప్పుకున్న కామక్రోధాలు వస్తాయి, తమోగుణం వల్ల నిద్రపోవాలనిపిస్తుంటుంది, బద్ధకం వస్తుంది, ఇవన్నీ వస్తాయి. 3 ఉండాలండి, 3 లేకపోతే ప్రపంచం లేదు. ఈ ఒక్క గుణం ఎవరి దగ్గర ఉండదు. కేవలం సత్వగుణం ఉంటే దేవతలు, కేవలం రజోగుణ తమోగుణ అంటే రాక్షసులు, ఇంకోటేమీ లేదు. 3 కలిసి ఉంటే మానవుడు. మానవుడిలో రజోగుణం పాలు ఎక్కువ ఉంటాయి మిగిలిన వాటికంటే. బై నేచర్ రజోగుణం ఉంటుంది మానవులకి. ఒక్కొక్కరికి ఒక్క నేచర్ చెప్పాడు ఇక్కడ. భగవద్గీత చెప్తుంది నేచర్. ఇది నేను చెప్తున్నది ఫిలాసఫీగా ఆధ్యాత్మికతో కాదు, ఇది నేచర్ ఆఫ్ ది వరల్డ్, నేచర్ ఆఫ్ ది క్రియేషన్. ప్రపంచం ఎలా ఉంటుంది దాని ముందు తెలుసుకోవాలి మనం. అయితే మనం ఎలా వచ్చినా మనం డెవలప్ చేసుకోవాల్సింది ఏంటి, ఇది తెలుసుకోవాలి. సత్వగుణం డెవలప్ చేసుకుంటూ రజోగుణ తమోగుణాన్ని కంట్రోల్ చేసుకోవాలి, రెగ్యులేట్ చేసుకోవాలి, కానీ రిమూవ్ చేయమని చెప్పట్లేదు. దాన్ని నియంత్రించుకుంటూ వెళ్ళాలి. కానీ బాధాకరమైన అంశం ఏంటంటే సత్వగుణం రజోగుణ తమోగుణాల చేత డామినేట్ చేయబడుతుంది. ఇది వచ్చినటువంటి బాధ. ప్రతివాడికి అవస్థ ఇది.
మాకు చెయ్యాలనిపిస్తుందండి, కానీ ఆ టైంలో ఏమిటి ఇంకా కారణాలు వెతుకుతాడండి. ఎందుకలా జపం చేయమంటే ఎందుకు చేయనంటే అంటే వీడు చెయ్యకుండా ఉండడానికి కారణాలు వెతుకుతున్నాడు. అదే చెయ్యడానికి కారణం వెతకండి, చాలా దొరుకుతాయి. చాలామంది ఎందుకు మానేస్తారు అంటే చెయ్యకుండా ఉండడానికి కారణాలు వెతుకుతూ ఉంటారు. అవునా? చేయడానికి కారణాలు వెతకండి. కనుక ధర్మాచరణ మనకి చెయ్యాలనిపిస్తున్నా చెయ్యకుండా 2 గుణాలు గట్టిగా నొక్కి పెడుతున్నాయి. ఏమిటి? తీవ్రమైన ఆశ, తీవ్రమైన క్రోధం చేత ధర్మాలు చేయడం, లేదా బద్ధకం చేత ధర్మం చేయడం. ఈ ఇద్దరు ఏం చేశారు? సత్వగుణాన్ని నొక్కి పెట్టేశారు, గొంతు నొక్కి పెట్టేశారు. చాలా బాధాకరమైన అంశం. అప్పుడు ఏం చేశాడంటే సత్వగుణం వాడు కుయ్యోమర్రు అంటూ నాకు వీటితో తట్టుకోలేకపోతున్నాను భగవంతుడా, నువ్వే నాకు దిక్కు అన్నాడు. అనాలండి, ఎందుకంటే సత్వగుణం ఉంటేనే భగవంతుని శరణు వేయాలని బుద్ధి వస్తుంది. ఎలా వస్తుందంటే ఇంకా వీళ్ళతో నేను కలిసి ఉంటాను, ఈ రెండింటి పక్కకు తోచేసి సరెండర్ అయిపోతాను భగవంతుడికి, సరెండర్ అయిపోవాలి. అప్పుడు భగవంతుడు ఏం చేశారంటే నీ వల్ల కావట్లేదు కదా రజోగుణాలు తమోగుణాలు కంట్రోల్ చేయడానికి, మొత్తాన్ని సరెండర్ అయ్యావు కదా, నేను చూస్తానులే అని బయలుదేరి ఆ రజోగుణం గారిని తమోగుణం గారిని నాశనం చేసి సత్వగుణానికి పట్టం కడతాడు. సత్వగుణం పట్టం కట్టింది అనుకోండి, ఈ జీవితం అనే లంక క్షేమంగా ఉంటుంది. ఇదే రామాయణం. రజోగుణం వాడు ఎవడు? రజోగుణం వాడు రావణాసురుడు. రారా కలిసింది. రజోగుణం రావణాసురుడు. ఎందుకంటే వాడికి ఒకటే పని, అన్రెస్ట్. వాడికి ఉన్న సంపద చాలదు, కుబేరుడి మీద దండయాత్ర పోయి వాడి పుష్ప విమానం కూడా లాగాలి. ఇంకా ఇంద్రుడి దగ్గర ఏమున్నాయి? బయలుదేరి వాడికి లాగాలి. ఏమి ఉన్నాయి కదా చాలుగా. ఆశ 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 ఎంత ఉన్నా ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో సంపాదించాలి. దీనితో సత్య విచారానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే భగవంతుడిని ఆలోచించాలంటాడు ఇప్పుడు దౌర్భాగ్యుడు. అంటే వాడికి ఎన్ని జన్మల దూరం ఉందో తరించడానికి చూడండి. ఇక్కడ ఎందుకు ఆలోచించి, నిన్ననే చెప్పుకున్నా, ఎందుకు ఆలోచించి ఆయన లేకపోతే ఇది లేదు, అందుకు ఆలోచించాలి. ఇక్కడ మొత్తానికి ఈ రజోగుణ తమో గుణాల ఆశతో చేస్తున్న పని. రావణాసుడికి ఆ లక్షణం ఉంది. కుంభకర్ణుడిగా ఒకటే లక్షణం, నిద్రపోవడం. మరొక బాధ లేదు వాడికి. అది వాడి పేరు కుంభకర్ణ. రావణ పేర్లే ఎంత బాగున్నాయో, అర్థం తెలిస్తే పిల్లలు పెట్టుకోకుండా ఉంటాం. అదే వాడి పేరేంటి? రావణాసురుడు అండి. రావణాసురుడి పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఇందాక చెప్పాను దశకంఠుడని. ఈయన గారు పుష్ప విమానం లాక్కొచ్చాడు మన కుబేరుడు మీద దండయాత్రకి. అసలు లంక కూడా కుబేరుడు కట్టుకున్నాడు, చక్కగా ప్లాన్డ్ సిటీ. అది కూడా ఆక్రమించాడు ఆయన. వెంటనే కుబేరుడు వెళ్ళి విశ్వరసో బ్రహ్మకు చెప్పాడు, ఇదిగో మా తమ్ముడు వచ్చి మొత్తం ఆక్రమించాడు, నేను ఏం చేయమంటాను, ఎందుకు వాడితో గొడవ, ప్రశాంతంగా వచ్చి నువ్వు అల్కాపురంలో ఉండని చెప్పాడు ఆయన. మొత్తం లంకనే ఆక్యుపై చేశాడు. ఆయన పుష్ప విమానం కూడా లాక్కొచ్చాడు. దీంతో పుష్ప విమానానికి లక్షణం ఉంది, ఏ లోకానికైనా వెళ్ళగలదు. 2 లోకాలకు మాత్రం వెళ్ళలేకపోయింది. అప్పుడు వైకుంఠం, కూడా కైలాసం. కైలాసం అంటే నిజానికి బ్రహ్మాండానికి పైన 14 ఆవరణ కైలాసం ఉందండి. అది మనం వెళ్ళలేం. ఆ దేవతలు కూడా ఆ కైలాసానికి చేరలేదు. అది సదాశివ ధామం. అలాంటి సదాశివ ధామం చేరాలి అనుకుంటే ఆ కైలాసం యొక్క కిరణం పడుతోంది మానస సరోవరం దగ్గర ఉన్న కైలాసం. అక్కడ సూక్ష్మ భూమికలో పరమేశ్వరుడు ఉంటాడు. మన కళ్ళతో వెళ్తే మంచు గడ్డలే కనబడతాయి. ఉపాసనా దృష్టితో చూస్తే శివుడు అక్కడ ఉంటాడు, దేవతలు అక్కడే ఆశ్రయిస్తారు. ఆ కైలాసం వైపు వెళుతోంది పుష్ప విమానం. మానస సరోవరం దగ్గర కైలాసం వైపు వెళుతూ ఉండగా ఆగిపోయింది. అది చేరలేకపోతుంది. ఎందుకు చేరలేకపోతుందని కిందకు చూశాట. అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు. హ్యాండ్ చేసుకుని నవ్వాడు, మూర్ఖుడా ఇక్కడికి ప్రవేశించలేవు నువ్వు అన్నాడు. వెంటనే కైలాసం దగ్గరికి నేను రాలేకపోతే కైలాసాన్ని నేను తీసుకుపోతాను దిగట్ట. కొంతమంది అనుకుంటూ ఉంటారు రావణాసుడు గొప్ప శివభక్తుడు. కాదండి, తెలుసుకోండి. ఇక్కడ నేను రామాయణం బేస్ చేస్తూ చెప్తున్నాను. ఇక్కడ రావణుడు గొప్ప శివభక్తుడు యుద్ధకాండ వరకు ఎక్కడా కనబడదు. ఉత్తరకాండలో కథ నేను చెప్తున్నాను. ఇది రావణాసుడు అసలు చరిత్ర. రావణాసుడు పొగరుమోతు. వాడు అసలు ఎవరు భక్తులు కాదు. వాడు తపస్సు చేసేటంటే వాడు కోరిక తీరడం కోసం తపస్సు చేశాడు. కానీ అది కోరికలతో తపస్సు చేసేవాడు కోరికల భక్తులు, దేవుడు భక్తులు కాదు. తెలుసుకోండి. ఇక్కడ కోరికలు తీర్చాలని దేవుడిని వాడుకుంటున్నారే తప్ప దైవభక్తులు కాదు వాళ్ళు. దైవభక్తి అనే మాట చాలా విశేషం. కొంతమంది భక్తి మాత్రం చాలా సులభం అండి, అంత కష్టం మరొకటి లేదు. కోరికలు తీరడం కొబ్బరికాయలు కొట్టడమే దైవభక్తి అనుకుంటున్నారు. ఇది తెలుసుకోవాలి. దైవభక్తి అనేది దొరకడమే. ప్రకాశ్యతే కాపి పాత్రే అన్నాడు. ఎవడో కోటికొక్కడు హృదయంలో భక్తి చిగురించిన గొప్పదేనండి. సామాన్య కదా భక్తి, నిజమైన భక్తి. అది కోరికల కోసం ఆరాధించేవాడిని సకామ భక్తులు అంటారు. వాళ్ళ మనస్సులో కోరిక ఆక్రమించింది, భగవంతుడు ఆక్రమించలేదు. తెలుసుకోండి. ఇక్కడ మొత్తానికి ఇక్కడ విషయంలో మనకు ప్రధానంగా కనబడుతున్నటువంటిది, వీడు ఎవడు భక్తులు అంటే బ్రహ్మగారికి భక్తుడు. ఆ మాటకు వస్తే అతను తపస్సు చేస్తూ కూర్చున్నాడంటే బ్రహ్మగారు వచ్చి వరాలిచ్చాడంతే. వరాల పట్టుకుని ప్రపంచం మీద పడ్డాడు. ఇప్పుడు వాడికి కైలాసాన్ని ఎలాగైనా ఎత్తుకుపోతానో అహంకారంతో 2 చేతులు కింద పెట్టి కదిలించాడు కైలాసాన్ని.
కాసింత ఇంత తపోబలం ఒకటి ఉంది కనుక ఇంత చేసిన తపోబలం వల్ల కాస్త కదిలించగలిగాడంతే. పైన పరమేశ్వరుడు గమనించాడు ఇది. వెంటనే తన బొటన వైపు అక్కడ నొక్కేట 2 చేతులు చిరిగిపోయేది రావణాసుడికి. అప్పుడు గట్టిగా ఏడ్చాడు. ఆ ఏడుపు చూసి చుట్టూ ఉన్న లోకాల వాళ్ళందరూ ఏడ్చాట. జారిపడి కాదు, సౌండ్ భరించలేక అంత భయంకరంగా ఏడ్చేటవాడు. ఆ ఏడుపుకి పరమేశ్వరుడు సంతోషించి వచ్చి గొప్పగా ఏడిపించావు కనుక నీ పేరు రావణుడు అని టైటిల్ ఇచ్చాట. అది రావణ అంటే గొప్ప రావము చేసి ఏడ్చినవాడు అని అర్థం. ఇప్పుడు రావణ శబ్దానికి అర్థం ఏంటో తెలుసుకోండి, ఏడుపు కొట్టుగాడు అని అర్థం. ఈ దెబ్బ తగిలేకే అప్పుడు శివుడి పాదాల మీద పడి క్షమాపణ వేడుకుంటే ఆ శివుడు దయామయుడే అనుకరిస్తాడు. అప్పటి నుంచి శివ పూజ మొదలెట్టాడు. అది అంతే తెలుసుకోవాల్సింది. అంతవరకు ఆ శివ పూజ గట్టిగా చేసేది కనుక సంతోషిద్దాం. అంత శివ పూజ చేస్తేనే రావణుడి చేతులు చచ్చే వరం అనుగ్రహం లభించింది తెలుసుకోవాలి. అవన్నీ ఒకదానికోటి సంకేతాలు. సరే, మొత్తానికి రావణుడు అంటే ఇప్పుడు ఏం తెలిసింది మనకి? అవకాశం దొరికితే ఏడిపించడం, అవకాశం దొరకకపోతే ఏడవడం, అది లక్షణం. కనుక ఏడ్చి ఏడిపించేవాడు రావణుడు. కొందరు అడుగుతూ ఉంటాయి ఎలా ఉన్నారండి అని. ఏముందండి, వాడికి కొంచెం తీరిక దొరకాలే కానీ ఇంకా ఏకరువు పెడతాడండి. మీ దగ్గర ఉన్నా అయినా ఎందుకంటే ఏడుపు మొహం అంటే ఏం చేయమంటారండి అంటాడు. ప్రతిదానికి కంప్లైంట్. ఇందాక చెప్పినట్టు ఆనందపడడానికి కారణాలు ఉంటాయి, అవి చూడడం. దుఃఖపడడానికి కారణాలు చూస్తూ ఉంటాడు. నెగిటివ్ థింకింగ్ వాడే రావణాసురుడు. ఈ ఏడుపుకు అంతూ పొంతు లేదు. ఈ దుఃఖం తొలగించుకోవడానికని ఏవో తెచ్చుకుంటూ ఉంటాడు, తొలగదు. కనుక ఏడుపు గొట్టుగాడు రావణాసురుడు. వీడు ఎక్కడున్నాడు ఇప్పుడు ఏడ్చి ఏడిపించేవాడు? లంకలోనా? ఈ లంకలో కూర్చున్నాడు. ఇంకా రెండో వాడు ఉన్నాడు, వాడు కుంభకర్ణుడు. వాడికి అసలు ఏం చెప్పినా ఎక్కదు. ఎందుకంటే వాడి జీవితంలో ఎందుకు బతుకుతున్నావురా అంటే పడుకోవడానికి. మధ్యలో లేచి తిన్నట్ట, లేకపోతే ఎద్దట్లో చచ్చిపోతాడు. అందుకోసం మధ్యలో తింటూ ఉంటాడు. కానీ ఎవడు ఎందుకు బతుకుతున్నావు అంటే తినడానికి పడుకోవడానికి మాత్రమే బతుకుతున్నాను అనుకునే వాళ్ళందరూ వీడి కేటగిరీ. ఎవరి కేటగిరీ? కుంభకర్ణుడి కేటగిరీ. ఒక ఆయన అన్నాడు, ఏమిటండి ఉపన్యాసాలు ఇవన్నీ కూడా నిద్రిస్తున్నప్పుడు సుఖం ఉంది ఇవన్నీ అంతా అన్నాడు. నిద్రే వైకా సుఖావహా. నిద్ర భలే సుఖంగా ఉంటుందండి. అసలు నిద్రపోయేవాడు పాపం కూడా దేవుడు కనుక చాలా బాగుంది కదా. కనుక తమోగుణంలో ఉన్న హాయే హాయి, బద్ధకంతో ఒళ్ళు విరుచుకుంటున్నప్పుడు సుఖం ఏ తపస్సుతో వస్తుందండి ఇక్కడ. కనుక తమోగుణం ఇప్పుడు రెండు కలిసిపోయింది మనలో. తినడం, పడుకోవడం, తీరుకు దొరికితే రావణుల్లో ఏడవడం, ఏడిపించడం. కనుక రజోగుణ తమోగుణాలు కరడు కట్టిపోయాయి. దీని మధ్య సత్వగుణం ఎలా ఉందంటే కుయ్యోమర్రో ఉంది. అన్నర్ డామినేషన్ ఎక్కువైపోయి తమ్ముడు అయిపోయింది సత్వగుణం గాడు. వాడే విభీషణుడు. ఇప్పుడు తెలిసిపోయింది కదా. రజోగుణం రావణుడు, తమోగుణం కుంభకర్ణుడు, సత్వగుణం విభీషణుడు. సత్వగుణానికి భగవంతుడు అర్థమవుతాడు, భగవంతుడు పట్టుకోవాలనిపిస్తుంది. రజోగుణం గారికి అంత చెప్పిన అర్థం కాదు, తమోగుణం గారికి అంతకంటే అర్థం కాదు. కూర్చోబెట్టి చెప్తే కొనుక్కుతారు. ఏం చేస్తారు ఇక్కడ? వాళ్ళందరూ కుంభకర్ణుడికి కేటగిరీ, మనం ఏం చేయగలం? కనుక సత్వగుణం వాళ్ళు ఉన్నారే, వాడికి బుద్ధి పుడుతుంది భగవంతుడిని ఆశ్రయించాలి అని. ఆ సత్వగుణమే మనల్ని హెచ్చరిస్తుంటుంది. మనం తప్పు చేస్తున్నారే, తప్పు చేస్తున్నాం, రేపటి నుంచైనా బాగా ఉండు అని చెప్తుంటుంది. మనకు కూడా మన లోపల ఇన్నర్ వాయిస్ ఒకటి ఉంటుంది. వాడి భీషుడు ఇన్నర్ వాయిస్ చెప్తూనే ఉంది, నీకు జాగ్రత్తగా ఉండరా బాబు, జాగ్రత్తగా ఉండరా బాబు, అవునా లేదా? ఆ ఇన్నర్ వాయిస్ చెప్తున్నా వినడు. అప్పుడు చూస్తాడు, ఇంకా నేను కంట్రోల్ చేయలేదు బాబు, భగవంతుడు నువ్వే గతి అని సరెండర్ అయిపోవాలి తప్ప ఏమి చేయలేం. అలా వచ్చి సరెండర్ అయిపోయాడండి ఆయన. సరెండర్ అయిపోతే అసలు వాటి లోపలికి ఎంటర్ కావడమే కష్టం, రజోగుణ తమోగుణాలను కొట్టాలంటే. అందుకు స్వామి సేతుబంధనం చేసేసాడు. కరుణతో సేతుబంధనం చేసి వెళ్ళి రజోగుణ తమోగుణాన్ని సంహరించి విభీషణుడికి అంటే సత్వగుణానికి పట్టం కట్టి స్వామి అభయం ఇచ్చాడు. ఇదే రామాయణ కథ, ఇంకేమున్నది ఇక్కడ. అది రామాయణం చదవడం వల్ల మళ్ళీ రజోగుణ తమోగుణ వికారాలు తగ్గి సత్వగుణం పెరగాలి. అందుకు రామచంద్రమూర్తి పూర్తి సత్వగుణమూర్తిగా వ్యాపించి ఉన్నాడు. సత్వం ఉంటేనే ధర్మం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ధర్మజ్ఞానాలు రామచంద్రమూర్తి. అందుకే రామచంద్రమూర్తి పరిపూర్ణమైన సత్వమూర్తి. అందుకే రాముడి సత్వగుణంతో చేసింది ఏమిటయ్యా అంటే, ఈ రజోగుణ తమోగుణాలు మనలో పెరిగితే మనకు ప్రమాదం, ప్రపంచంలో పెరిగితే ప్రపంచానికి ప్రమాదం. మీరు ఆలోచించండి. ప్రపంచంలో రజోగుణం పెరిగిపోవడం వల్ల హింస పెరుగుతుంది, తమోగుణం పెరిగిపోవడం వల్ల అజ్ఞానం పెరుగుతుంది. ఈ రెండింటి వల్ల సమాజగతికి ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే రజోగుణ తమోగుణాలు మనలో ఎక్కువైపోయినా, ప్రపంచంలో ఎక్కువైపోయినా వాటిని రెక్టిఫై చేయవలసిన వాడు భగవంతుడే. సమాజంలో రజోగుణ తమోగుణాలు పెరిగిపోతే భగవంతుడు దిగి వస్తాడు అవతారంగా. అందుకే మనం రామాయణం చదవాలి, మహిషాసుర మర్దన గాథ చదవాలి. ఎందుకంటే మనలో బయట కూడా రజోగుణ తమోగుణ వికారాలు కంట్రోల్ అవ్వాలి అనే భావంతో మనం సాధన చేయాలి. అందుకే రామాయణం చదవాలి. రాముడు వచ్చింది అందుకోసం. కనుక రజోగుణ తమోగుణ వికారాలు పోగొట్టి సత్వగుణాన్ని ఎప్పుడైతే పెంచాడో జ్ఞానానందాలు డెవలప్ అయిపోతాయి. అందుకే ఆనందం కలిగించడానికి వచ్చిన మూర్తి కనుక రాముడు అనగా ఆనందము కలిగించువాడు, ఇది ఒక అర్థం.
అంతేకాదు ఆనందం కలిగించిన 2 రకాలండి. జ్ఞానులు ఆనందం పొందుతారట. ఎక్కడికి వెళ్ళి ఆనందం పొందుతారు వాళ్ళు? ఆలోచించండి. వాళ్ళకి ఆవకాయ తింటే ఆనందమో, సేమియా తింటే ఆనందమో కాదు. వాళ్ళకి ఆనందం దేని వల్ల వస్తుంది? విషయములన్నీ విడిచిపెట్టి విష్ణువుతో తాదాత్మ్యం చెందితే వాళ్ళకి ఆనందం. అంతే కదా వాళ్ళకి. అంటే బ్రహ్మానందం అంటారు దాన్ని. ఇక్కడ ఆ బ్రహ్మముతో తాదాత్మ్యం చెంది ఆనందిస్తారట. దేనితో తాదాత్మ్యం చెంది? బ్రహ్మముతో. ఆ బ్రహ్మం ఎవరు? సచ్చిత్ ఆనందం. కనుక యోగులు దేనిని చేరి ఆనందిస్తూ ఉంటారో యోగులు దేని యందు ఆనందిస్తారు. చూడండి, రకరకాల ఆనందాలు తేడాలు ఉంటాయి. ఒక కుక్క ఎముక ముక్క కొరుక్కోవడంలో ఆనందిస్తూ ఉంటుంది. మానవులు విషయాలు పోగు చేసుకోవడంలో ఆనందిస్తూ ఉంటారు. జ్ఞాని అంతర్ముఖమైన పరమాత్మను అందుకోవడంలో ఆనందిస్తాడు. ఒక్కొక్కరి లెవెల్ గొప్పది. కుక్కల వాళ్ళు తక్కువ నువ్వు అనుకుంటున్నావు, అది అనుకోదు. అది తెలుసుకోండి. ఇక్కడ కనుకనే శునకమునకు తన బ్రతుకు ఘనమై తోచు అన్నాడు అన్నమయ్య. దానికదే కదా ఒక్కొక్క బ్రతుకు నువ్వు అనుకుంటావని అది ఎప్పుడు అనుకో, తెలుసుకోవాల్సింది. దాని స్థాయి కంటే ఈ స్థాయి, ఈ స్థాయి కంటే ఆ స్థాయి. కనుక ఒక రమణ మహర్షి పొందిన ఆనందం ఏంటో మనకేమర్థమవుతుందంటే ఇది తెలుసుకోవాలి. రమణ మహర్షి ఏం పోగు చేసుకున్నాడు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్పండి ఒక్కసారి. రమణ మహర్షి దగ్గర ఒక ఆయన వెళ్ళేట మంచి సూటు బూటు వేసుకుని వెళ్ళి ఆవిడ మీరు చాలా పవర్ఫుల్ అని విన్నాను, మీరు నమస్కారం చేసుకున్నానంటే నవ్వాడు ఆయన. అంతే. ఈ మధ్య కొత్త కారు కొన్నానండి, మీరు ఒకసారి ఎక్కితే కలిసి వస్తుంది అన్నాడు. ఆయన మందహాసం చేసి ఉన్న ఈ కారు చాలనైనా ఆ కారు ఎందుకు అన్నట్టు. అది వాడికి అర్థమాలంటే నేను జన్మలెత్తాను వాడికి చెప్పండి. ఇక్కడ ఇప్పుడు రమణ మహర్షి గోచిపాత కట్టుకుని ఏం ఆనందిస్తున్నాడో చెప్పండి. వాడు ఏం ఆనందిస్తున్నాడు? ఆ మహాత్ముడు జీవన్ముక్తులు దేన్ని చేరి ఆనందిస్తున్నారు? బ్రహ్మములు చేరి ఆనందిస్తున్నారు. కనుక పరమాత్మతో తాదాత్మ్యమే మోక్షము, ఆనందము రోజు చెప్పుకుంటున్నాం. కనుక యోగులు దేనిని చేరి ఆనందిస్తున్నారో అదే రామ. అది తెలుసుకోవాల్సింది. ఇది నిర్వచనం రామశబ్దానికి. రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని ఇది రామపదేనాసౌ పరబ్రహ్మాభిధీయతే. పరబ్రహ్మయే రాముడు. కనుక రామ అనగా ఆనంద స్వరూపుడు. ఆనందం అనగా సచ్చిదానందము, సచ్చిదానంద తత్వమే రాముడు. అనగా రామ అనగానే ఇప్పుడు పరబ్రహ్మ అని తెలిసిపోయింది ఇక్కడ. కనుక ఆనంద స్వరూపమే రామ. కనుక రామ అంటే ఆనందమూర్తి. కనుక ఎవరు రామ అంటే వాళ్ళకి ఆనందం లభిస్తుంది. రామ అనగా ఏమి వచ్చును? ఆనందం వచ్చును. కనుక రామ అనండి. ఇప్పుడు ఆనందం ఎవరికి అక్కర్లేదండి. హిందువులకే ఆనందమా? ముస్లింలకు కాదా? కనుక వాళ్ళకు కూడా ఆనందం కావాలి. కనుక వాళ్ళు కూడా రామనామం చేసుకోవచ్చు. కనుక సర్వమతములకు సమ్మతమైన చాకయ్య. ఇప్పుడు అర్థమైంది కదా, అందరికీ ఆనందం కావాల్సిందే. అయితే ఒక ఆయన అన్నాడు, అయితే ఆనందం ఆనందం జపం చేస్తానండి రామన్ అన్నాడు. అప్పుడు శబ్దశక్తిని చెప్పాలి. ఇప్పుడు రామనామం యొక్క మరొక ప్రత్యేకత చూద్దాం. అదే తత్వం చెప్పచ్చు కదా. రా ఆమ 3 అక్షరాలు ఇలాగే పలికితే దానికున్న ఎనర్జీ చూడండి చూపిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే సృష్టిలో ఎనర్జీ సోర్సెస్ 3 ఇది రహస్యం. రా ఆమ అది 3. ఏమిటా ఎనర్జీ సోర్స్ అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఈ 3 తప్ప ప్రపంచంలో మనకు ఎనర్జీ సోర్స్ లేదు. నేను ఇంకొక క్షణం టైం ఇస్తాను, మీరే చెప్పచ్చు దీనికంటే ఏమైనా ఎనర్జీ ఉందా? సూర్య భగవానుడే మనందరికీ మెయిన్ ఎనర్జీ. అదేవిధంగా చంద్రుడు, అగ్ని, ఈ 3. మనం అంటాం భగవంతుడు పరంజ్యోతి అంటారు కానీ కనబడ్డండి అని. నాయన నేను కనబడిననుకో, కనబడేదే నేనని తెలుసుకోవాలి ఇప్పుడు మహానుభావుడు. అందుకని ఆ పరంజ్యోతి స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలంటే 3 తెలుసుకోవచ్చు అని తానే భగవద్గీతలో చెప్పాడు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం 15వ అధ్యాయంలో చెప్పాడు స్వామి ఇక్కడ. ఆదిత్యుడిలో, అగ్నిలో, చంద్రుల్లో ఏ తేజస్సు ఉందో ఆ తేజస్సు నేనని తెలుసుకో అన్నాడు ఇక్కడ. అంటే మొత్తం ప్రపంచాన్ని అడుగుతున్నావు ఆ 3. 3 తప్ప మనకట్లేదు. ఈ 3 నుంచి మనం నంది పొందుతున్నాం. ఆదిత్యుడు, చంద్రుడు, అగ్ని. ఈ 3 సంబంధించిన 3 బీజాక్షరాలు రా ఆమ. అగ్ని, సూర్యుడు, చంద్రుడు. రా అగ్ని బీజం, రకారో అనల బీజం స్యాత్, అకారో సూర్య బీజక, మకారశ్చంద్ర బీజస్తు. చూడండి, ఒక్కొక్క అక్షరంలో ఒక దేవత, అధిదేవత ఉంటుంది. అందుకే అక్షరాలు జాగ్రత్తగా వాడాలి. పూర్వం హిమాలయాల నుంచి ఒక యోగి పల్లెటూరుకి వచ్చాడండి. జరిగిన కథ ఇది. అక్కడ కోమడి దుకాణం దగ్గరికి వెళ్ళి ఆకలి వేస్తుంటే చేయించాడు. యోగులకి వస్తువు తినాలని ఉండదు, ఆకలి వేసినప్పుడు వస్తుందంటే ఆ టైంకి ఇవ్వాలి. కానీ అతను ఎవడో బిచ్చగాడు అక్కడ కొట్టేట అతన్ని. ఆయన కోపం వచ్చింది. యోగికి కోపం రాదు, వచ్చిందంటే ప్రమాదమే. ఆయన ఏం చేశాడంటే ఒక చిన్న పద్యాన్ని తెలుగులో రాసేట, గోడ మీద రాసి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మొత్తం దుకాణం దగ్గర. ఎందుకంటే రకార బీజాక్షరాన్ని నిక్షిప్తం చేశాడు. సామాన్యం కాదు, రకాల అగ్ని. దాన్ని జాగ్రత్తగా పెట్టాలి. దాని పక్కన మొదలు పెడితే ఏ అక్షరం పెడితే అది మళ్ళీ ప్యాసిఫై అవుతుందో చూసుకోవాలి జాగ్రత్తగా.
అది మంత్రశాస్త్రం అంటే సామాన్యం కాదండి, తేలిక కాదు. ఊరికనే కబుర్లు ఆడుతూ కాళ్ళు తీసి వాటి సిద్ధే ఇదని ప్రశ్నించడం కాదు. లోతు దిగి తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. మహాసముద్రం ముందు అల్పంలా కనిపిస్తాం. ఏమనుకుంటున్నారు మంత్రశాస్త్రం అంటే? రకారం అనే శక్తి అంత గట్టిదిట. అగ్నిబీజం, తర్వాత అకారం ఉంది, అది సూర్యబీజం. ఎంత అద్భుతమైన కాంబినేషన్ చూడండి ఋషులు ఇచ్చారు. దీన్ని బట్టి మనకు తేలిగ్గా దొరికిపోయింది కనుక సామాన్యం అనుకుంటున్నాం. ఒక ఆయన పెద్ద ఆయన ఒక ఇంటికి వచ్చాడు. ఆ ఇంట్లో కుక్కుడికాయలు కొడుతున్నారు. ఇప్పుడు అవి కనబడలేండి. ఆ రోజు కుక్కుడికాయలు కొడుతున్నారు, రాయితో కొడుతున్నారు కుక్కుడికాయలు. పెద్ద ఆయన చూసాడు, ఏంటి అది అంటే రాయితో కుక్కుడికాయలు కొడుతుంది. రాయి మీకు ఎక్కడిదే? మా తాత కాలం నుంచి ఉందన్నాడు. అరే అరే తీసుకురా అన్నట్ట. వెంటనే చూసాడు, రాయి కాదు బాబు, ఇది కొన్ని కోట్ల విలువ చేసే రక్తం. ఇది ఒక అద్భుతమైన శక్తివంతమైనది. దీన్ని కాస్త నువ్వు కడిగి ఇంట్లో పెట్టి పువ్వు పెడితే నీకెంతో కలిసి వస్తుందయ్యా అని చెప్పేట మహానుభుడు. ఇంకా మరుసటి కుంకుడికాయలు కొట్టడం మానేసి దాన్ని చక్కగా గౌరవించడం మొదలుపెట్టడం కూడా కలిసి వచ్చింది. అలాగే మనం రత్నం చేతితో పట్టుకుని రాయి అనుకుని కుంకుడికాయలు కొట్టడానికి ఎలా వాడుతున్నామో, అద్భుతమైన హిందూ మతమైన రత్నాన్ని చేతిలో పట్టుకుని కూడా దాని విలువ తెలుసుకోకుండా వాడుకుంటున్నాం. ఇప్పటికైనా ఆలోచించండి. అప్పుడే రావడం అర్థమవుతాడు. రా అగ్నిబీజం, అకారం సూర్యబీజం. రా అనగానే ఏం జరుగుతుందంటే అగ్ని ఏం చేస్తుంది అదే చేస్తుందట. ఎందుకంటే ఏది ముందు గ్రహించాలన్నా ప్యూరిటీ ముందు ముఖ్యం. అగ్ని ఏం చేస్తుందంటే అగ్ని శుద్ధి చేస్తుందట. అగ్ని దహిస్తుంది. మనలో దోషాలు పాపాలు రెండు దహిస్తుంది అగ్ని. ఎప్పుడైతే అగ్ని దోషము పాపము దహించిందో ఇంకా తర్వాత ఆ సూర్యుడి జ్ఞానం ఇస్తుందట. సూర్యుడి కాంతి కదా జ్ఞానకాంతి. ఈ రెండు ఎప్పుడు లభించాయో ఇక తర్వాత కావాల్సింది శాంతి, ఆనందము, ప్రసన్నత. అది చంద్రుడు ఇస్తాట. అది రా అనగానే అగ్నిబీజంతో పాపాలు దహనమై, ఆ అనగానే సూర్యబీజంతో జ్ఞానం లభించి, మా అనగానే చంద్రబీజంతో శాంతి, ఆనందము లభిస్తుంది కనుక రామ అంటే చాలయ్యా అంత పుణ్యములం లభిస్తుంది అన్నారు. ఇప్పుడు చూడండి రామ అంటే ఏం జరుగుతుందో మనకు తెలియకుండా. మనకు అద్భుతమైన కాంబినేషన్ ఇందులో ఏంటంటే రా అన్నప్పుడు రెండు కలిసిపోయాయి, రా మా అన్నప్పుడు ఇండివిజువల్గా ఉంది. అంటే అగ్ని సూర్యుడు కలిసే కనిపిస్తున్నాయి మనకు కనుక ఆ రెండు ఒక అక్షరంలో పెట్టారు, మా దీంట్లో పెట్టారు. నిన్న మనం చెప్పుకున్న అగ్ని సోమాత్మకం అనే సూత్రం రా అగ్ని, మా చంద్రుడు. చంద్రుడు అంటే చల్లదనం, సోమం, రెండు కలిపి దాంట్లో ఉంది. రామ అనగానే అగ్ని సోమాత్మక ప్రపంచ తత్వం అంతా దాని ఉంది. ఇది దాని యొక్క రహస్యం. ఇంకొక రహస్యం చెప్తున్నాడు ఇక్కడ. అగ్ని, సూర్యుడు, చంద్రుడు ఈ మండలం ఇదే క్రమం అండి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని కాదు. ఇలా అంటూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? మీరు సాధారణ శ్రీచక్రం గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఉంటే, సౌందర్యనగర్ చదివిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? తపన చేసి వైశ్వానరమయీం అన్నారు. శ్రీచక్రం అంట సూర్యమండలం, అగ్నిమండలం, సూర్యమండలం, చంద్రమండలం 3 పార్ట్స్గా ఉంటుంది. అది 9 ఆవరణలు కదా శ్రీచక్రానికి. మొదటి 3 ఆవరణలు అగ్నిమండలం, తర్వాత 3 ఆవరణలు సూర్యమండలం, తర్వాత 3 ఆవరణలు చంద్రమండలం. అవి ఎక్కడుంటాయో తెలుసా? మనలో మూలాధారం నుంచి 2 చక్రాల వరకు అగ్నిమండలం ఉంటుంది. ఆ తర్వాత సూర్యమండలం ఉంటుంది. అది ఇక్కడ దాకా వ్యాపించి అక్కడ చంద్రమండలం ఉంటుంది సహస్రారం వరకు. సాధన చేసినప్పుడు ఒక్కొక్కడు దాటుకుంటూ వెళ్ళాలి. మొత్తం 3 మండలాలు కలిసి మన శరీరంలో ఉన్నాయి. ఇప్పుడు అర్థమైంది కదా? కనుక రా అనగానే మొదటి అగ్నిమండలం, ఆ అనగానే సూర్యమండలం, మా అనగానే చంద్రమండలం. అందుకే రామ అనగానే మనకు తెలియకుండానే మూలాధారం నుంచి కుండలిని జాగరణ జరుగుతూ ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళి అందుకుంటుంది. అది శ్రీచక్రంలో ఉన్న 3 మండలములు రామలో ఉన్నాయి కనుకనే శ్రీరామ లలితాంబిక అన్నారు. ఇది పెద్ద రహస్యమైన అంశం అనేది తెలుసుకోవాల్సింది. కనుక రామ 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 అంటూ ఉంటేనే మనకు తెలియకుండా కుండలిని జాగరణ జరుగుతుంది. అదే కానీ మనం కుండలిని ప్రాక్టీస్ ఎవరి దగ్గరికైనా చేరితే 30 రోజుల్లో కుండలిని, 20 రోజుల్లో కుండలిని యోగా, మేడీజీ ఈ పద్ధతులు చేస్తుంటేనే వీళ్ళ వల్ల అనేక ప్రమాదాలు ఉంటాయి. అవేవి అక్కడ లేకుండా రామనామం అనుకుంటే మనకు తెలియకుండానే కుండలిని జరుగుతుంది. కనుక రామలో 3 ఉన్నాయి కదా, 3ని 9 చేయండి. 3ని 9 చేయాలంటే దీన్ని 3 మార్లు అనాలి. 9 అయితే ఆవరణలు వస్తాయి. రామ రామ రామ. ఎంత రాముడైనా మా అమ్మతో ఉండాల్సిందే. సీతమ్మ, సీతాయాపతే నమ, శ్రీ పెట్టండి. శ్రీరామ రామ రామ. ఈ 3తో నేను ఎప్పుడు అంటూ రాముడినే తలుచుకుంటూ ఆనందిస్తాను కనుక ఈ 3 అనుకో చాలు, 1000 నామాలతో సమానం అన్నాడు పరమేశ్వరుడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలని. అంత అందంగా చెప్పాడు ఇక్కడ. అందుకు శ్రీరామ రామ రామ. ఇప్పుడు రామ అంటే తెలుస్తుంది కదా. అందుకే ఆ రామనామం యొక్క వైశిష్ట్యాన్ని శాస్త్రం ద్వారా గ్రహించి ఇది సారసారధర తారకం. ఇప్పుడు ఒప్పుకుంటారు కదా, ఇంతకు మించి సారవంతమైనది ఉందా? అంత గొప్పది రామనామం. మా త్యాగయ్య ఇంకో మాట కూడా చెప్తాడు. శివమంత్రమునకు మా జీవము, మాధవ మంత్రమునకు రా జీవము,
ఈ వివరము తెలిసిన గనులకు మృక్కెద శివుడవో మాధవుడవో కమలభవుడవో ఎవరిని నిర్ణయించిరిదా? ఎందుకంటే రాముడు విష్ణువా శివుడా బ్రహ్మదేవుడా? సర్వదేవతాత్మకుడు అనే భావనతో కొలుచుకోవాలి రాముడిని. ఎందుకంటే వాల్మీకి 2-3 చోట్ల శివుడిగా చూపిస్తాడు రాముడిని. జాగ్రత్తగా చూడండి. రామచంద్రమూర్తి గోదావరి నదీ తీరంలో పంచవటి నిర్మాణం చేసుకుంటాడు కదా దండకారణ్యంలో. ఆ పంచవటి నిర్మాణం చేసుకున్నప్పుడు గోదావరిలో స్నానం చేస్తాడట. ఆయన స్నానం చేసేది సీతమ్మ స్నానం చేసేది, పక్కన లక్ష్మణ స్వామి స్నానం చేసి కొంచెం దూరంగా నిలబడ్డట. మర్యాదలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. రాముడు జటలు ఉన్నాయి అప్పుడు ఆయనకి. జటలు కాస్త తుడుచుకున్నాడు. తుడుచుకుని వస్త్రం కట్టుకున్నాడు. ఒళ్ళు తుడుచుకున్నాక అమ్మవారు కూడా ఆ విధంగా తుడుచుకుని చక్కగా ఉన్నది. ఇంత జడలు కనుక ఎంత తుడుచుకున్నా కొంత నీరు కారుతుంది. ఎలా కనబడుతున్నాడయ్యా అంటే అభిషేకం చేసుకున్న శివుడు పార్వతీదేవత నిలబడితే పక్కన నందీశ్వరుడు ఉన్నట్టుగా లక్ష్మణస్వామి అద్భుతంగా దిగబడితే ఇలా అనేక చోట్ల. అంతేకాదు రావణుడు చిట్ట చివరికి అంటే అప్పుడు కుంభకర్ణ వధ అయిపోయింది, ఇంద్రజిత్తు వధ అయిపోయింది, అంతా అయిపోయాక రాముడు నిలబడినప్పుడు మూల సైన్యం అనే దాన్ని పంపిస్తాడు రావణాసురుడు. మూల సైన్యం రిజర్వ్ ఫోర్స్ మొత్తం సైన్యం అయిపోయాక అతి బలమైన కొంత ఫోర్స్ ఉంది రావణాసురుడికి. అక్కడ మూల సైన్యం. మూల సైన్యాన్ని ఎదుర్కొనడం మహా కష్టం. ఆ మూల సైన్యం అంతా వస్తుంది అక్కడికి. మొత్తం వచ్చినప్పుడు ఆ మూల సైన్యాన్ని కొట్టడంలో అందరూ విఫలమైపోతారు. లక్ష్మణుడు ఎదుర్కొనలేకపోతాడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, హనుమంతుడు కూడా ఎదుర్కొనలేకపోతాడు మూల సైన్యాన్ని. అందరూ అలా ఆగిపోతారు. ఎలా ఈ మూల సైన్యాన్ని కొట్టడం? భయంకరమైన ట్రైన్డ్ ఫోర్స్ వాళ్ళు కొట్టడం మహా కష్టమవుతుంది. ఆ సమయంలో రాముడు వస్తాడటండి. అలవోకగా రామచంద్రమూర్తి వచ్చి ధనస్సును సంధించి అలవోకగా మొత్తం కళ్ళు మూసి తెరిచే లోపల మొత్తం మూల సైన్యాన్ని నాశనం చేస్తాడు రామచంద్రమూర్తి. నాశనం చేసి ధనస్సును పట్టుకుని నిలబడతాడు. ఆ మూర్తిని తలంచుకుంటేనే చాలా మనకు ఆనందం కలుగుతుంది. బండన భీముడాత్త జన బాంధవుడు జ్వల వానతోన కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికాడాండడాండడాండన దమ్ముల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అని కీర్తించారు కదా. ఆ విధంగా స్వామి ఎలా నిలబడ్డాడంటే కుడి చేతితో ధనస్సు పట్టుకుని ఎడమ చేతిని నడుము దగ్గర పెట్టుకుని చిరునవ్వు నవ్వుతున్నాడు. ఎంత యుద్ధం చేసిన ఆశలు కూడా లేదు ముఖంలో. అని నిలబడంటాడు, ఈ పని చెయ్యగలిగేది ఇంత విశ్వంలో ఇద్దరే అంటాడు రాముడు. ఎవరంటే మమవా త్రయంబకస్యవా అన్నాడు. నేను లేదా శివుడు, మేమిద్దరం తప్ప ఎవరు చేయలేమన్నాడు. ఎందుకంటే రాముడు శివుడు విష్ణువా. అందుకే శివుడవో మాధవుడవో కమలభవుడవో ఎవరిని నిర్ణయించిరిగా. అందుకే ఆ ఓంకారంలో ఉన్న అకార ఉకార మకారాలే రామలో రకార అకార మకారాలు అయ్యాయా అన్నాడు ఇక్కడ. అందుకే అది ఓంకారం తారక మంత్రం, మళ్ళీ రామ తారక మంత్రం. ప్రణవజపం అంత సిద్ధినిస్తుందయ్యా అన్నాడు ఇక్కడ. రామమంత్రానికి ఉన్న వైశిష్ట్యం అది. ఆ తర్వాత రామచంద్రమూర్తిలో 3 తత్వాలను చూడటానికే చెప్తున్నారు ఇక్కడ. 2 మహామంత్రాలు ఉన్నాయి మనకోటి పంచాక్షరి, ఇంకోటి అష్టాక్షరి. అష్టాక్షరి అంటే నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఇందులో జీవాక్షరము రా. ఇది ఎందుకన్నారయ్య అంటే రా తీసేసానండి ఏమొస్తుంది? నాయనాయ. నాయనాయ అంటే అర్థం ఏంటి? అయనం అంటే దిక్కు, ఆశ్రయము. నాయనాయ అంటే నాకు దిక్కు అక్కర్లేదు అని అర్థం ఇక్కడ. అంటే దిక్కు ఆధారం లేకుండా ఉండడం కోసం అని అర్థం వస్తుందండి. అంటే రా తీసేస్తే నెగిటివ్ మీనింగ్ వచ్చిందా లేదా? నారాయణ అని కలిపేమనుకోండి, నరులకు దిక్కైన వాడు అంటే సర్వజీవునికి ఆశ్రయమైన భగవంతుడికి నమస్కారం. ఇప్పుడు ఆశ్రయం దొరికింది రా పెడితే. రా తీసేస్తే ఆశ్రయం పోయింది, దిక్కు లేకుంటే పోతాం. నాయనాయ అంటే అందుకే నారాయణాయలో జీవాక్షరం ఏంటి? రా. ఇప్పుడు నమశివాయకి రండి. నమశివాయలో జీవాక్షరం మా అన్నాడు ఇక్కడ. నమశివాయ. ఇందులో మా తీసేస్తే నా శివాయ. శివం అంటే శుభం అని అర్థం. నా శివాయ అంటే అశుభం కోసం, శుభం కొరకు కాదు అని అర్థం. కనుకనే శుభం కావాలంటే మా ఉండాలి, దిక్కు కావాలంటే రా ఉండాలి. 2 జీవాక్షరాలు. అష్టాక్షరంలో జీవాక్షరం రా, పంచాక్షరంలో జీవాక్షరం మా. 2 దగ్గరికి తెస్తే రామ. అందుకే ఈ వివరము తెలిసిన గనులకు మృక్కెదా అన్నాడు. ఇప్పుడు ఈ రామ గురించి ఎన్నెన్ని చెప్పుకుంటామండి. పైగా రామ 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 అంటూ ఉంటే మనకు తెలియకుండానే లోపలన్నీ జరుగుతుంటాయి. ఇతర మంత్రాలకైతే బీజాక్షరాలు ఉంటాయి, ఉపదేశాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి, నియమాలు ఉంటాయి. రామమంత్రానికి ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా చేసుకోవచ్చు, వ్రాసుకోవచ్చు, అనుకోవచ్చు. రాముడు ఎలా రక్షిస్తాడనడానికి ఇటీవల హైదరాబాద్లో జరిగిన చిన్న సంఘటన చెప్తాను. నేటికి ఇవన్నీ ఉన్నాయండి. తెలియాలంటే సాధకులను అడగండి, మళ్ళీ కాలక్షేపమురాయని కాదు. వాటి మహిమ ఎంత ఉంటుందంటే, ఒక పెద్ద ఆయన ఉన్నాడు, బాగా సంపన్నుడు, మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. పెద్దవాడు అయ్యాక భార్య కూడా పోయింది, పిల్లలు అమెరికాలో ఉన్నారు యాజూజుగా.
ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, కానీ డబ్బు ఉంది, చుట్టూ బంధుమిత్రులు ఉన్నారు, అపార్ట్మెంట్ కనుక. ఒకరోజు అతనికి శరీరంలో ఏదో తేడా వచ్చి కింద పడిపోయాడు. పక్క అపార్ట్మెంట్లో వాళ్ళు హాస్పిటల్లో చేర్చారు. ట్రీట్మెంట్ అవుతోంది. ఎవరు మాత్రం ఎంతసేపు ఉంటారండి, ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రాత్రిపూట ఆయనకి మెలకు వచ్చింది హాస్పిటల్లో. వచ్చేటప్పటికల్లా తాను పక్కలోనే మలమూత్రాలు అయిపోతున్నాయి, శరీరం కదలలేకపోతుంది. చాలా తాను మెలకు వచ్చేసి మళ్ళీ దుర్గంధం బాగా భరించలేకపోతున్నాడు. ఎలాగా అని ఎవరిని పిలుద్దామని గొంతు పెరగట్లేదు, ఆసక్తితో ఉన్నాడు ఆయన. ఆ సమయంలో అనుకున్నట్ట, రోజు రామకోట రాసుకోవడం ఒక అలవాటు ఉంది ఆయనకి. రామా 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 ఇంత నమ్ముకున్నాను, ఇదే నా పరిస్థితి అని బాధపడుతున్నాడు. కొంతసేపు అయింది. ఇద్దరు వచ్చేటండి కాంపౌండర్లు. ఇద్దరు వచ్చి ఏం తాత ఏమైందని అడిగారు. ఇది పరిస్థితి అనగానే దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళు స్ట్రెచెస్ అవి తీసుకొచ్చి మొత్తం ఇతని పక్కన పెట్టి పక్కంతా శుభ్రం చేసి ఆయన శరీరం కూడా శుభ్రం చేసి బట్ట చక్కగా కప్పి కొత్త బట్ట మీద పెట్టుకుని హాయిగా పడుకో, ఏదైనా అవసరం వస్తే మమ్మల్ని పిలువ వస్తామని విడిపెట్టేవాళ్ళు. హాయిగా నిద్రపోయాడు ఆయన. మరుసటి రోజు పొద్దున్న నర్సులు వచ్చారు. మొత్తం ఏమిటి మీకు కొత్తగా ఎవరు మార్చేది బెడ్షీట్స్ అన్నీ అంటే, నేను బాగా అరుస్తుంటే మీ కాంపౌండర్లు వచ్చి పనిచేశారు. మా మొత్తం హాస్పిటల్లో మగ కాంపౌండర్లు అనేవాళ్ళు లేరు, ఉన్నదంతా నర్సులనే. మరి ఎవరు రక్షించారు? ఆఖరికి ఎంత దయామేంటో వచ్చి ఒళ్ళు కూడా శుభ్రం చేసినట్టు చంద్రరామచంద్రమూర్తి. అందుకే శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష. తప్పకుండా రామ అన్నవాడికి ఆ రక్షణ లభిస్తుంది, తీసుకోవాల్సింది. ఎందుకంటే రామ అంటేనే ఆనందప్రదాత, రామ అంటేనే సూర్య చంద్ర అగ్నుల్లో ఉన్న తేజస్సు, అది నీలో ఉందయ్యా అన్నాడు. ఇంతవరకు యోగపరంగా మనలో సూర్యచంద్ర అగ్నులు చెప్పుకున్నాం, బయట సూర్యచంద్ర అగ్నులు చెప్పుకున్నాం. మరొక వేదాంత కోణంలో సూర్యచంద్ర అగ్నులు చెప్తారు. ఇక్కడ శాస్త్ర ప్రకారంగా మనలో కూడా అగ్ని, సూర్యుడు, చంద్రుడు ఉంటారు. ఇవి త్రికరణాలు అంటారు దీన్ని. ఇక్కడ త్రికరణాల్లో అగ్ని ఎక్కడ ఉంటాడు? అగ్నిర్మే వాచిశ్రిత, వాక్కులో ఉంటాడు అగ్ని. సూర్యుడు ఎక్కడ ఉంటారు? శరీరంలో నేత్రస్థానంలో ఉంటాడు. కనుక శరీర స్థానం ఆయన. ఎందుకంటే ఇంద్రియ శరీరాల అంతటికి నేత్రములు ప్రధానం కనుక బాహ్యమైన శరీరానికి సూర్యుడిని చెప్పుకోవాలి నేత్రములకు. ఇక చంద్రుడు చంద్రమా మనసో జాత. చంద్రుడు దేనికి అధిదేవత? మనస్సుకి. ఇప్పుడు చూడండి, మన లోపల ఉన్న చైతన్యం మూడింటిలోంచే పనిచేస్తుంది. ఇంకోటి ఏదైనా ఉందా? ఒకటి శరీరం, రెండు మాట, మూడు మనస్సు. నిన్ననే మన త్రికరణాలు చెప్పుకున్నాం చూసారా? మూడింట్లోనే పనిచేస్తుంది ఈ చైతన్యం. ఈ మూడు బాగుండాలని అందరూ అనుకుంటారు, ఈ మూడు పనిచేస్తున్నాయని అందరికీ తెలుసు. కానీ ఈ మూడింట్లో ఎవరు ఉండడం వల్ల పనిచేస్తున్నాయి ఆలోచించండి. ఇక్కడ మైక్ బాగుంది, కెమెరా బాగుంది, లైట్ బాగుంది. ఈ మూడు ఎప్పుడు బాగుంటాయి? కరెంట్ అనేది ఒకటి ఉంటుంది. నాకు చూపిస్తారా దాన్ని? చూపించలేదే. మరి లేదని నేను వాదిస్తే మీరు ఎలా చెప్తారు నాకు సమాధానం? ఇవి పనిచేస్తున్నాయి కనుక అది ఉందని తెలుసుకో అంటున్నారు, కానీ చూపించట్లేదే. శక్తి కనిపించకపోయినా పనిచేసిన వాటి బట్టి పని చేయించే శక్తి ఉందని ఎలా తెలుసుకుంటున్నామో, ప్రపంచం కనబడుతుంది, పరమాత్మ కనిపించట్లేదు, కానీ ఆయన ఉండడం వల్ల ఇది పనిచేస్తుందని తెలుసుకుంటే చాలు. అంతే దొరికింది. అలాగే మన త్రికరణాలు పనిచేస్తున్నాయి, ప్రతి వాడికి తెలుసు. కొందరు అంటుంటారు భగవంతుడు ఎందుకు కలవాలండి అని. అలా ప్రశ్నించడానికి నోరిచ్చాడుగా, అందుకు కలవు ఇచ్చాడు ఆయన. కనుక నీకు కదిలే శరీరం, పలికే నోరు, ఆలోచించే మనస్సు, ఈ మూడింటిలో వ్యాపించినది ఒకటే చైతన్యం. వాడెవడు? నీ లోపల ఆత్మరూపుడే ఉన్నాడు. కానీ ఈ మూడింట్లో పనిచేస్తున్న వాడెవడో వాడిని నువ్వు తెలుసుకోగలిగితే, వాడే అందరిలో ఉండి ప్రకాశిస్తున్నాడని తెలిస్తే సర్వవ్యాపకుడైన పరమాత్మ నువ్వు తెలుసుకోగలవు. అది రా ఆ మా వాక్కులో, కంటిలో, శరీరంలో, మనస్సులో ఎవడు వ్యాపించి ఉన్నాడో వాడే రాముడు. అది ఉంటేనే మనకు రామం ఆనందం. కనుక ఆ త్రికరణాలలో నిండి వ్యాపించిన ఆత్మజ్యోతే రాముడు. ఇది తెలుసుకోవాల్సింది. అప్పుడు తెలిసే ఆత్మ రాముడు అయ్యాడు. ఇది తెలుసుకోగలిగితే చాలు. అందుకే ఒక్క రామలో విశ్వరహస్యం అంతా దాగి ఉంది కనుకనే మంత్రం. అయ్యా నేను పంచాక్షరి చెప్పినప్పుడు అది చాలా గొప్పదని చెప్పారు. వస్తుందా లేదు చెప్పండి. ఎందుకంటే ప్రాక్టికల్ కాదు. ఏం చెప్తారు దీనికి సమాధానం? అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఋషులు ఇచ్చిన ప్రతి మంత్రము ఒకే పరబ్రహ్మని తెలియజేస్తుంది. కనుక దేని గురించి చెప్పినా అది గొప్పదనిపిస్తుంది. కొందరు అంటూ ఉంటారు, ఎందుకంటే వినేవాడి సమస్యలు మాకు తెలియదు కానీ చెప్పేవాడి సమస్యలు నాకు తెలుసు. మా సమస్యలు మీకేం తెలుసండి, ఎంత నిద్ర ఆపుకోవాల్సి వస్తుందో, ఎంత భాష ఎవడు కాదు వాడికి. కానీ చెప్పేటప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయండి. ఎప్పుడు ఒకటే చెప్పామనుకోండి, అంటే రామాయణమే రామాయణమే రామకథే చెప్పామనుకోండి, రాముడు తప్ప ఇంకేమీ లేదా అని అంటారు. ఒకసారి రాముడు, ఒకసారి శివుడు, ఒకసారి చెప్తాను ఏంటో, ఒక్కొక్కసారి ఒకటి చెప్తాడు. ఏది పట్టుకోవాలో కన్ఫ్యూజన్. ఇది సమస్య. మొత్తానికి ఏం చెప్పాలో కన్ఫ్యూజన్ మనకు రావాలి. ఇక్కడ వ్యాసుడు చేసిన పని మనం చేస్తున్నాం.
ఎవరికి దేని యందు ప్రీతి కలిగి ఉంటుందో వారికి ఆ ప్రీతిని సస్టైన్ చేయాలని చెప్పాలి ఇక్కడ. ఆ ప్రీతి శాస్త్రసమ్మతమైన ప్రీతి, అంతేగాని ఇంకేది పిచ్చి ప్రీతిని పట్టుకొచ్చి దాన్ని నిలబడినట్టు లాభం లేదు. శాస్త్రసమ్మతంగా భగవంతుడిని ఉపాసించే పద్ధతులు మంత్రములు కొన్ని ఇచ్చింది శాస్త్రం. అన్నీ ఒకే పరమాత్మని. వాడి జీవలక్షణం బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఏర్పడుతుంది. రుచీనా వైచిత్ర్యా రుచి కుటిల నానా పదజుషా అన్నాడు ఇక్కడ. ఒక్కొక్కరికి దాని మీద ప్రీతి కలుగుతాం. రాముడు అంటే ఇష్టం, ఒక కృష్ణుడు అంటే ఇష్టం, ఒక శివుడు అంటే ఇష్టం. కనుక ఆ శివుడు అంటే ఇష్టమైన వాడికి ఆ పరబ్రహ్మను శివుడిగా చూపిస్తూ ఇది ఆ బ్రహ్మనే చెప్తుందయ్యా, ఆ పరబ్రహ్మం రాముడిగా చూపిస్తూ దాన్ని చెప్తుందయ్యా అంటారు. తప్పేమి లేదు ఇక్కడ. ఎన్ని విధాలుగా మనం తెలుసుకున్నప్పటికీ కూడా ఇన్ని ఒకే పరమాత్మే కనుక దేని గురించి చెప్తే అదే గొప్పది అనిపిస్తుంది. కానీ ఇన్ని గొప్పవని నేను చెప్పట్లేదు. ఒక గొప్పది ఉంది, దాన్ని ఇలాగా అలాగా అలాగా ఉపాసించవచ్చు అని చెప్తున్నా. ఇక్కడ తెలుసుకోవాల్సింది కానీ ఎలా పట్టుకున్నది బ్రహ్మమే, ఇది తెలుసుకోవాలి. అందుకే నేను సుబ్రహ్మణ్యుడి గురించి చెప్పినప్పుడు ఏ కుండల్ని ఏ బ్రహ్మం చెప్పుకున్నామో, రామ గురించి చెప్పినా అదే చెప్పాం, శివుడైనా అదే చెప్పాం, అమ్మైనా అదే చెప్పాం. ఇక్కడ సబ్జెక్టులు మారేమని తత్వం ఒక్కటే తెలుస్తుంది. అది ఈ రూపంలో మనం పొందాం. ఇది ఎలాంటిదంటే ఒకే అన్న పదార్థం తీసుకుని దాంతో ఒకటి పులిహార చేస్తాడు, ఒకటి దద్దోజనం చేస్తాడు, ఒకటి పాయసం చేస్తాడు, ఇంకోటి బిర్యానీ చేస్తాడు. కేవలం అన్న పదార్థం మాత్రం ఒకటే. ఇన్నెందుకండి? అవునా లేదు? సరిగ్గా భోజనం గురించి వర్ణించవలసిన సమయం అటు పాయసం ఉంటాడు, ఇటు పులిహారం ఉంటాడు కావిడికి, లేకపోతే మహాప్రమాదం. అందుకే మేము అన్ని పాయసం పులిహార దద్దోజనం కొద్దిగా తినేవాళ్ళం. అందుకే అటు శివుడైనా ఇటు రాముడైనా ఇటు అమ్మాయినా తినే అన్న పదార్థం బ్రహ్మ పదార్థం ఒక్కటే అని తెలుసుకుంటాం కదా ఇక్కడ. అందుకే ఎన్ని రూపాలుగా ఉపాసించినా ఒకే బ్రహ్మని తెలుసుకుంటూ, పైగా ప్రక్రియలో చిన్న చిన్న తేడాలు ఉంటాయండి. ఎందుకంటే పులిహార బాగా తింటే పులుపు ఎక్కువ ఎసిడిటీ వస్తుంది, పాయసం నా ఓడిగాడు బాగా తింటే షుగర్ వస్తుంది. పదార్థం ఒక్కటైనా అది ఒక్కొక్కదానికి ఒక లక్ష్యం ఉందిగా. అలాగే దేవతలు అందరూ ఒకే బ్రహ్మవస్తువైనప్పటికీ కూడా కించిత్ భేదాలు మంత్రభేదం చేత ఏర్పడతాయి. మొత్తానికి రామ అంటే ఇప్పటి వరకు తెలుసుకున్న చాలు. రామాయణ యొక్క రహస్యం చెప్పుకున్నాం కనుక రామనామము, రామ రూపము, రామ చరిత్ర, ఈ చరిత్ర మొత్తం వాల్మీకి రామాయణం చెప్పడానికి మంచి. వాల్మీకి రామాయణం ఎందుకు చదవాలంటే ఉత్తమ మానవుడు కదండి అంటాడు ఒకడు. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. పండితులు కూడా రామకథను మానవ కథగానే చూపిస్తున్నారు. అది కేవలం ఒక పార్ట్ మాత్రమే, పరిపూర్ణం కాదు. రామకథ పారాయణ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతున్న వాళ్ళు కనిపిస్తున్నారు. దాని గురించి ఏమంటారు? ఒక మంచి ధర్మమూర్తి యొక్క చరిత్ర అయితే రాముడికి పూర్వం నలచక్రవర్తి చరిత్ర ఉంది, మాంధాత చక్రవర్తి చరిత్ర ఉంది, రఘుమహారాజ్ చక్రవర్తి, వీళ్ళందరూ ధర్మమూర్తులే. రాముడు కేవలం ధర్మమూర్తి మాత్రమే కాదు, నారాయణుడు కనుకనే ఆయన చరిత్ర చదవడం వల్ల మనకి ప్రయోజనాలు ఉన్నాయి. పైగా ధర్మాలు తెలుసుకున్నంత మాత్రం చేయగలమా అంటే ఏం ప్రయోజనం? భగవంతుడు దన్ను కావాలి. ఆ దన్ను రాముడే ధర్మిస్తున్నాడు. అందుకే రాముడే ధర్మం చెప్తాడు, రాముడే ధర్మం చేసే శక్తిని ఇస్తాడు, రాముడే చెయ్యి పెట్టి నడిపిస్తాడు, రాముడే ముక్తిని కూడా ఇస్తున్నాడు. అందుకే రామో విరాదో విరామో విరజో మార్గో నేయో నయో నయ. నడవలసిన మార్గము ఆయనే, నడిపించే దైవము ఆయనే, చేరవలసిన గమ్యము ఆయనేట. ఒక మాటలో ఇంత చక్కగా ఇప్పుడు మార్గో నేయో నయో నయ వీళ్ళ శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మ విత్తమ. విష్ణు శాస్త్రం అంతా మా రాముడి మీదే. కొంచెం మీరు నాకు అవకాశం ఇస్తే విష్ణు శాస్త్రం అంతా కృష్ణుడే అని కూడా చెప్పగలను. వాడి సబ్జెక్టు వాడు రాని ప్రస్తుతానికి ఇది చాలు. ఎవడికి పెళ్ళి అయితే వాడికి పెళ్లి కొడుకు, అంతే కదండి. అప్పుడు వాడికి ఎంత మర్యాదో, అందుకే అప్పుడు వాడినే గౌరవించాలి. ఇది ఒక్కటి తెలిస్తే చాలు ఇక్కడ. అందుకే రామచంద్రమూర్తి యొక్క తత్వం ఉన్నదే సంపూర్ణమైన విష్ణువు యొక్క పరిపూర్ణమైన తత్వం. అందుకే రామ నువ్వు మరో 10 వేషాలు ఎత్తు కానీ రాముడు లాంటి వేషం ఎత్తలేదయ్యా అన్నాడు. గొప్ప మాట చెప్పండి ఇక్కడ. సన్నుతమూర్తిగా ఇంకా 10 ఎత్తు స్వామి శ్రీరాము చిన్నెలు తేలేవు శ్రీ వెంకటేశ్వర శేషాద్రి నిలయ అంటారు విశ్వనాథాలు. సామాన్యం కాదు ఇక్కడ. అందుకే మా చాగయ్య 10 వేషములలో రామవేషమే బహుబాహు అన్నారు. తప్పేం లేదు అలా అనుకుంటే. మనం ఉపాసించే దైవాన్ని అలాగే భావించడం తప్పేమీ లేదు. కానీ కృష్ణుడు కాదు అనకూడదు. ఆయన సబ్జెక్ట్ వస్తే ఆయన నిరూపిస్తాడు. ప్రస్తుతానికి మాత్రం రామ అన్నప్పుడు సంపూర్ణంగా రామాయణం ఇప్పటికీ చదివినా దాని ఫలితం అనుభవిస్తున్నారు. నేను ఢిల్లీలో ఒక ఐటీ కూడా వాడిని చూశాను. ఆయన ఎన్ని రామాయణాలు వాల్మీకి రామాయణాలు అలవకగా పారాయణ చేశాడో. ఆయన కనబడితే రామాయణ పుస్తకాలు ఇస్తూ ఉంటాడు ఎవరికైనా. నిజంగా ఇంట్లో ఒక్క రామాయణం వాల్మీకి రామాయణం ప్రతి పెట్టుకుని పువ్వు పెట్టుకుని దాన్ని పెట్టండి చాలు. ఎందుకంటే ఏకైక అక్షరం పురోక్తం మహాపాతక నాశనం, అంతర్శక్తి అందులో దాగి ఉన్నది. బయటికి రామాయణం కథ, ఇంకా లోపలికి ఆలోచిస్తే యజ్ఞం, ఇంకా పైకి ఆలోచిస్తే వేదాంతం. అన్ని పొరలు ఉంటాయి దాంట్లో. అవి చెయ్యిగా తెలుస్తూ ఉంటాయి. ఒక పండు బయటకు చూస్తే తొక్క, లోపలికి వెళ్తే పీచు, ఆ లోపల రసం.
అందుకు అతనికి పై చూసే వాళ్ళకి ఏం తెలుస్తుందండి, ఆస్వాదించే వాళ్ళకి తెలుస్తుంది కానీ దాని యొక్క తత్వం. అందుకే రామాయణాలు ఉంటాయి. ఒక్క యజ్ఞతత్వం చెప్పిన ముగిస్తా. రామాయణం చదివితే యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది. అందుకే పారాయణ చేయమంటారు. ఎలాగో అంటే రామాయణం యజ్ఞ రహస్యం. రాముడు యజ్ఞం చేయగా పుట్టాడు. యజ్ఞ రక్షణ కోసం తీసుకెళ్ళాడు విశ్వామిత్రుడు. చూడండి, వస్తూ సీతమ్మకిచ్చి పెళ్లి చేశాడు. దాంతో అమ్మయ్య ఆవిడ చూసుకుంటుందని నిబ్బరం వచ్చింది విశ్వామిత్రుడికి. అక్కడ నుంచి కదావిడిని నడిచింది. అందుకే ఇతర అవతారాల్లో లక్ష్మీదేవి పక్కన ఉందే తప్ప పని చేయలేదు. రుక్మిణీదేవి లక్ష్మీదేవి ఏం చేసిందండి కృష్ణుడి కథలో? పెళ్లి చేసుకున్నాక రుక్మిణి గురించి పెద్ద మనం చెప్పుకోవడానికి లేదు. ఒక్క రామావతారంలోనే సీతమ్మ ఇన్వాల్వ్మెంట్ కనబడుతుంది ఇక్కడ. అందుకే రామాయణంలో శక్తి సీతమ్మ సామాన్యురాలు కాదు. ఆవిడ చేతులు పెట్టాడు ఎవరు? విశ్వామిత్రుడు. ఆవిడ ఎలా పుట్టింది కొంచెం ఆలోచించండి. ఇవన్నీ కానీ దశరథ మన జనక మహారాజు యజ్ఞం చేయాలని భూమి దున్నుతున్నాడు. యజ్ఞం చేసినప్పుడు ముందు భూమిని దున్నాలి, తర్వాత నవధాన్యాలు వేయాలి, అవి పెరిగిన తర్వాత వచ్చి ఆవులు తినాలి, అప్పుడు సిద్ధమవుతుంది భూమి, అప్పుడు యజ్ఞశాల నిర్మాణం చేయాలి. ఇది పద్ధతి. ఆ దున్నేటప్పుడు యజమాని దున్నాలి, అంతగా నౌకరు దున్నురా అంటే పనికిరాదు. అక్కడ ఆ నాగలి పెట్టి నాగలంతా కడతో చేశారు. ములుకుంటుంది, అది బంగారం ప్రధాన లోహంగా పెట్టి చేస్తారు. దాని పేరు ఆ ములుకు నాగేటి చాలు తెలుగులో, దానికి సీత సంస్కృతంలో. దానితో దున్నేటాను. దున్నేడు లేదో దొరికింది అమ్మవారు. చూసారా, అంత తపస్సు చేస్తే యజ్ఞం చేస్తే పాయసం తాగితే పుట్టాడు. యజ్ఞం చేయడానికి ముందు ఇంకా ఇలాగ తగిలిందో లేదో నాకు అలా దొరికింది అమ్మవారు. అందుకే అమ్మవారి సులభప్రసన్న అండి, సందేహం లేదు ఇక్కడ. అందుకే క్రతు దీక్షా పరిపూర్తి వేళ ఫలమై కన్పట్టిన వయ్య సంగతమై యజ్ఞము కన్న మున్నే మది సంకల్పము తాకంగానే క్షితియం దుఃఖితయాయ జానకి పరీక్షింపంగ నీకన్న భూసుతయేమో సులభ ప్రసన్న మముగాచు రామచంద్ర ప్రభు. రామచంద్ర ప్రభు పేరుతో రాముడు 110 పద్యాలు రాయించాడండి. దాని వ్యాఖ్యానంతో కూడా ఎప్పుడైనా పరిశీలించవచ్చు, ఆసక్తి కలవాలి. అందులో భావం ఇది. మొత్తాన్ని సీతమ్మ ఆవిడ యజ్ఞం చెయ్యాలన్న సంకల్పం వల్ల కలిగించాడు. పైగా నాగేంటి చాలంటే షార్ప్నెస్. షార్ప్నెస్ అంటే జ్ఞానం. సీతమ్మ ఎవరంటే బ్రహ్మ విద్య. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. రాముడు ఎవరంటే వేదముల యందు యజ్ఞస్వరూపుడుగా చెప్పబడుతూ వేదాంతమునందు ఆత్మస్వరూపుడుగా చెప్పబడుతున్నవాడు రాముడు. తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది యజ్ఞము చెయ్యగా ఫలమై వచ్చినవాడు రాముడు. బ్రహ్మము, తల్లి బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అనేది వేదమాత. అది సీతమ్మ వేదవతి. ఇది అర్థం చేసుకోండి ఇక్కడ. కనుక యజ్ఞస్వరూపుడైన రాముడు వేదవతి అని సీతమ్మని చేపట్టాడు. చేపట్టిన తర్వాత వనవాసానికి బయలుదేరాడు. యజ్ఞంలో మనం ప్రధానంగా చేసేది దేవతలకి ఆహుతులు వేస్తాం. ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదన్నమమ, వరుణాయ స్వాహ వరుణాయ ఇదన్నమమ, సూర్యాయ స్వాహ సూర్యాయ ఇదన్నమమ అని దేవతలందరికీ హవనం చేస్తామండి. ఏ దేవతా యాగం చేసినా సర్వదేవతల్ని కూడా హోమం చేస్తాం. హోమం పరిశీలించండి మీరు. రాముడు యజ్ఞేశ్వరుడు. అందుకే వేదములందు రాముడిని యజ్ఞమూర్తిగా యజ్ఞో వై విష్ణు వేదమంత్రం. యజ్ఞం పాహి విష్ణు, యజ్ఞము రక్షించేవాడాయన. యజ్ఞస్వరూపుడు రాముడు అంటే విష్ణువు. విష్ణువు యజ్ఞమూర్తి. యజ్ఞం వల్లే మనకు ఆనందం కలుగుతుంది, యజ్ఞం వల్లే కష్టాలు కలుగుతున్నాయి. కనుక రాముడు యజ్ఞమూర్తి, యజ్ఞేశ్వరుడు. అందుకే యజ్ఞో వై విష్ణు అనడం, యజ్ఞేశ అచ్యుత గోవింద అనడం కనబడుతుంది. రాముడు యజ్ఞమూర్తి అయితే యజ్ఞమునందు ప్రధానంగా వాడవలసింది వేదమంత్రములు. ఊరికి నెయ్యి పోస్తే లాభం లేదు కదా, వేదమంత్రం వాడతాం. కనుక యజ్ఞానికి ప్రధానమేంటి? వేదం. అందుకే ఆ తల్లి వేదవతి సీతమ్మ. వేదము సీతమ్మైనది. యజ్ఞస్వరూపుడు రాముడు అయ్యాడు. యజ్ఞంలో అందరి దేవతలు కూడా ఆహుతి చేయబడతారు కదా, దేవతలను ఉద్దేశించి ఆహుతులు ఇస్తారు కదా. అన్ని దేవతల శక్తిని కలబోసుకుని యజ్ఞస్వరూపుడు నారాయణుడు సర్వదేవతాత్మకుడే గోచరిస్తారు ఇక్కడ. అందుకే హరి అవతారముని అఖిలి దేవతలు ఉన్నాడు అన్నమయ్య. ఇప్పుడు ఆ దేవతాంశాలన్నీ కూడా వానరులుగా పుట్టారు. సుగ్రీవుడు సూర్యుడు, వాలి ఇంద్రుడు. వాళ్ళు మరణించిన తర్వాత తన ఇంద్ర తేజస్సు సుగ్రీవుల్లో కలిపిస్తాడు. ఇక్కడ సుగ్రీవుల్లో ఇంద్రుడు సూర్యుడు ఇద్దరున్నారు. హనుమంతుడు రుద్రుడు. ఇలా మొత్తం వరుణుడు ఇత్యాదులందరూ కూడా వానరుల్లో కనబడతారు. ఇప్పుడు యజ్ఞేశ్వరుడైన రాముడు ఆ ఈ వానరులైన దేవతలందరితో కలబోసుకుని వెళ్ళి యజ్ఞద్రోహులైన రాక్షసుల్ని సంహరించి, యజ్ఞమనగా లోకక్షేమం కోసం చేసే పని, దాని ద్రోహం కలిగించేవారు లోకకంటకులు. యజ్ఞద్రోహులైన రాక్షసుల్ని సంహరించి ఆ బ్రహ్మ విద్య ఏదైతే ఉన్నదో దానితో తిరిగి భాషించాడు. ఇది రామాయణం. కనుక యజ్ఞం అంతా రామాయణంలో. యజ్ఞంలో ప్రధానం అగ్ని. అగ్ని లేకపోతే యజ్ఞం దేనికి పనికొస్తుందండి? యజ్ఞంలో అగ్ని. అందుకే మనం చెప్పుకున్నట్టు అటు మంత్రము దేవత ఉంటారు. అగ్నియందు ఆహుతి ఇస్తేనే దేవత వెళుతుంది, లేకపోతే వెళ్ళదు. అందుకు యజ్ఞంలో అగ్ని సాక్షాత్ పరమేశ్వరుడే.
రుద్రో యయేష అగ్ని, ఈ అగ్ని రుద్రుడు అని చెప్పారు ఇక్కడ. అందుకే ఆ అగ్ని ఎక్కడ పుడుతుంది? అగ్ని దేని నుంచి పుడుతుందో చెప్పండి ఉపనిషత్తు పరంగా. ఆకాశాత్ వాయువు, వాయువరగ్ని, వాయువు నుంచి అగ్ని పుట్టాలి కదా. అది వాయుపుత్రుడైన హనుమంతుడే అగ్నిస్వరూపుడు, యజ్ఞాగ్నిస్వరూపుడు. ఇది ఒక రహస్యం. అగ్ని దేనికి అధిపతి? వాక్కు అధిపతి. అది హనుమంతుడు వాక్యకోవిదుడు, విజ్ఞాని. అగ్నిం దూతం గృణీమహే హోతారం విశ్వవేదశం. యజ్ఞములో అగ్ని దూతట. అగ్ని వల్లనే దేవతలను మనం ప్రసన్నం చేసుకోగలం. అందుకే సీతమ్మతో ఒక మాట అంటాడు, తల్లి నువ్వు అనుమతిస్తే ఇప్పుడే తీసుకెళ్ళి రాముడి దగ్గర నేను పెడతాను. ఎలాగంటే అగ్నిహోత్రుడు ఆహుతులు తీసుకువెళ్ళి దేవతలకి ఎలా ఇస్తాడో నిన్ను తీసుకువెళ్ళి రాముడికి ఎలా ఇస్తాను అంటే అగ్ని నేనేం చెప్తున్నాడు అక్కడ. ఇక్కడ యజ్ఞమునంత అగ్ని ఎంత ప్రధానమో రామాయణంలో హనుమంతుడు ఎంత ప్రధానమో. ఆయన యజ్ఞాగ్ని రూపుడు, రాముడు యజ్ఞమూర్తి, సీతమ్మ వేదము, రామాయణం అంతా కలిపి యజ్ఞతత్వము తెలుసుకోవాల్సింది. ఇలా రామాయణంలో యోగతత్వ, యజ్ఞతత్వ, వేదాంతతత్వ, మానవ ఆదర్శతత్వములన్నీ కనబడుతున్నాయి. కేవలం సూచనలుగా, సూత్రములుగా ఈరోజు చెప్పుకున్నాం. భావించేవాళ్ళు భావించండి, రామాయణ రహస్యాన్ని ఆస్వాదించండి. రామ మంత్రాన్ని జపిస్తూ, రామమూర్తిని ధ్యానిస్తూ, రామకథని పాలన చేస్తూ జీవించడమే సార్థకమైన జీవనము తెలుసుకుంటూ సర్వం శ్రీ రామచరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలముక్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపదే. హర హర మహాదేవ. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మ కీ, శ్రీ రామచంద్ర పరబ్రహ్మ కీ, శ్రీ రామచంద్ర పరబ్రహ్మ కీ, శ్రీ రామభక్త హనుమాన్ కీ, రామభక్త హనుమాన్ కీ, రామభక్త హనుమాన్ కీ.